సంవత్సరం యొక్క మొదటి ఉపవాస ప్రార్థన కూడిలో దేవుని బిడ్డలుగా హాజరై తీరడానికి దేవుడు కృపాభాగ్యం దయచేసినందుకు దేవునికి వందనాలు. దేవుడి పగటి వేళ విషయాల్లో దేవుడు మనం ప్రార్థన చేసిన సకల విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి దేవుని యొక్క సాన్నిధ్యత మనల్ని సహాయపరిచి ఇంతవరకు కృపాక్షేమంతో నడిపించుతున్నందుకు దేవునికి వందనాలు. మనం తెలుసుకుందాం. ప్రార్థన సహకారంగా మనం కూర్చున్నాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 45వ వచనం. 21వ అధ్యాయం 45వ వచనం. 45వ వచనం ఉంది. ఒకేసారి తెలుగులో వాక్యం లేదనమాట. నా బైబిల్లో రాయబడిన ఒక మాట, ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసిన వాగ్దానములన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చి తీరుతాడు, దానిని పూర్తిపరిచి తీరుతాడు అన్న ఒక మాటను దేవుడు యెహోషువ ద్వారా పలికించి తీరినట్టుగా బైబిల్ ప్రస్తావించబడి తీరుతున్నది. దేవుని యొక్క సన్నిధిలో పగడి కదా దేవుని బిడ్డలుగా మనం ఆసక్తి చేసి కూర్చుందాం. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఆత్మీయ తరగతుల్లో కొన్ని ప్రక్రియలు మనం చేసుకు తీరాలి. ఈ పగడి కదా దేవుని యొక్క వాక్య భాగం నుంచి మనం చూద్దాం. యెహోషువ యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చిన వాగ్దానములను నెరవేర్పబడి తీరడానికి, పూర్తిలోకి వచ్చి తీరడానికి యెహోషువ ఏమేమి చేసి పెట్టాడు ఈ పగడి కదా దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం పరిశోధించుకుందాం. దేవుడు అబ్రహాముతో పలికిన ఒక వాగ్దానం 12వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు దేవుడు అబ్రహాముతో వాగ్దానం గురించి మొదటిగా పలికినట్టుగా బైబిల్ మనకి ప్రస్తావించి తీరుతున్నది. అబ్రహాముకు అన్యుడిగా జీవించినప్పుడు దేవుడు ఆయనని వెతికి దేవుడు ఏర్పరిచి వాగ్దానం ఇచ్చి దేవుడు ఆయనను లేవనెత్తి అబ్రహాములో నుంచే ఇశ్రాయేలు ప్రజలు విపరీతంగా ప్రజాసంఖ్యగా మారితీరారు. అలా ప్రజాసంఖ్యగా మారితీరిన ఆ గుంపుకి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినట్టుగా బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. అబ్రహాముతో దేవుడు ఇచ్చిన వాగ్దానం నేటికి మన మీదకి కూడా సంఘానికి కూడా అది వర్తించబడి తీరుతున్నది. అయితే ఒకటి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో యెహోషువ యొక్క జీవితానికి ఈ వాగ్దానానికి ఉన్న ఆధారం ఏంటిదో మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం దాని 1-2 వచనాలు మనం చదివినప్పుడు మోషే అంతరించిన తర్వాత, లేకపోతే మోషే యొక్క మరణం జరిగిన తర్వాత ఇంకా ఇశ్రాయేలు ప్రజల యొక్క భవిష్యత్తు ఏం జరిగి తీరుతుందో అన్న రీతిగా ఆసక్తి చెంది కూర్చున్న సందర్భంలో దేవుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా, దేవుడు ఆయన్ని బలపరిచి తీరుతున్నట్టుగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివినప్పుడు మనం చూసి తీరొచ్చు. దాని అర్థం ఒకరి మరణం జరిగి తీరితే దేవుని యొక్క పని ఆగిపోయేది కాదు. ఒకరి మరణించి తీరితే దేవుడు ఇంకొకరిని లేవనెత్తి తీరాల్సిన బాధ్యత దేవుడిది. కారణం ఏంటి? వాగ్దానం ఇచ్చినది ఆయన కాబట్టి, ప్రణాళిక పెట్టినది ఆయన కాబట్టి, నెరవేర్చుకు తీరడానికి దేవుడు బాధ్యతని తీరిన దేవుడు కాబట్టి, ఒకటి మరణం సంభవించి తీరిందని, లేకపోతే ఒకడు చచ్చిపోయి తీరాడని చెప్పి దేవుని యొక్క పని ఆగింది కాదు. దేవుని యొక్క పని మోషే చనిపోయాడని చెప్పి ఆగింది కాదు. దేవుని యొక్క పని మోషే ద్వారా, మనిషి యొక్క మరణం ద్వారా తన పని ఆగిపోయి తీరింది. దానికి అర్థం మరణం వరకే నీకు అవకాశం దేవుని కొరకు ఏదైనా పని చేసి తీరడానికి. మరణానికి ముందు ఏ అవకాశం దొరికింది దేవుని కొరకు చెయ్యలేకపోతే జీవితాంతం భాగ్యస్థాయిని అనుభవించుకు తీరాల్సిన పరిస్థితి. ఇది నీకు ఎప్పుడు తెలిసి తీరుతారు. ఒకవేళ నువ్వు పరలోకానికి వెళ్తే జీవించినప్పుడు దేవుని కొరకు ఏ చేత కానీ పని చేయలేదు అన్నది పరలోకానికి వెళ్తే నీకు తెలుస్తుంది. మన నరకానికి వెళ్తే మరి ఆ విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి మీరు దాని గురించి తెలుసుకోవాలంటే మీరు నరకానికి వెళ్ళండి, అది తెలుసుకు తీరండి. నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, మరణం వరకే నీకు అవకాశం దేవుని కొరకు ఏదైనా చేసుకు తీరడానికి. మరణాన్ని ఎప్పుడైనా అనుభవించే తీరొచ్చు. అది ఎలా జరిగి తీరుతుందో అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే మరణానికి ముందు జీవితంలో దొరికిన అవకాశం దేవుని కొరకు ఏదైనా చేసి పెట్టి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి. మోషే తనకి దొరికిన అవకాశం మొత్తం తన యవ్వనం అంతటిని కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టుకు తీరాడు. దానివల్ల మనిషి యొక్క మరణం తనకి దొరికి తీరింది. బైబిల్ ప్రస్తావించి తీరింది. బైబిల్లో అన్నిటికన్నా బాధ్యతరమైన మరణం మోషేకి దొరికి తీరింది. దేవుడు ఆయన సమాధిని చేసి పెట్టి తీరే ఒక బాధ్యత అతనికి దొరికి తీరింది. దాని అర్థం దేవుడు సమాధి చేసేటట్టుగా కాదు, దేవుని యొక్క బిడ్డల ద్వారా నీకు మంచి సమాధి దొరికి తీరేటట్టుగా, మంచి ఆయుష్ దేవుడు నీకు ఇచ్చిన దానికి రుణపడి తీరేటట్టుగా దేవుని కొరకు ఏదైనా పని చేసి తీరాలి. పని చేయలేకపోతే ఏమని తీరొచ్చు? ధనవంతుడు చనిపోయినట్టుగా నీ
పరిస్థితి కూడా కావచ్చు. అందరూ వచ్చి మంచి సమాధి కార్యక్రమం ఏర్పాటు చేసి తీరారు, కానీ తన జీవితం ఏమై తీరింది? ఏ దేనికి విలువ లేకుండా మారిపోయి తీరింది. ఇక నేను చెప్పినప్పుడు ఉద్దేశం, మోషేతో దేవుడు చేసిన పనులను దేవుడు మోషే యొక్క మరణం ద్వారా ఆపేసి యెహోషువకి అది ప్రారంభింపబడి తీరినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. అప్పుడు దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడూ కూడా ఒకరి నుంచి ఇంకొకరిలోకి మారి తీరేది. అందుకే దేవుడు యెహోషువను దేవుడు లేవనెత్తినట్టుగా కొత్త నాయకుడిగా దేవుడు ఎంచుకున్నట్టుగా బైబిల్ ప్రస్తావించి తీరుతుంది. అందుకే యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం మనం చదివినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడూ దేవుడు మార్చి తీరిన దేవుడు. కాలాలు మారుతున్నట్టుగా కాదు దేవుని యొక్క ప్రణాళికలు మారేది. దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా చిరకాలం చెందేది, అది నిలకడత్వం కలిగి ఉండి తీరేది. దానికి నీవు నిలకడత్వం కలిగి ఉన్నావా లేదా అన్నది ఏం చేయాలి? ఈ పగటి వేళ విచారణ చెందుతూ తీరాలి. యెహోషువ దేవుని యొక్క ప్రణాళికకు నిలకడత్వం కలిగిన వాడు అన్నది మోషే బతికినప్పుడే ఏం చేసేవాడు? యెహోషువ దేవుని యొక్క పరిచర్యలో మోషేకి సహాయకుడిగా ఉండి తీరేది. కాబట్టి దేవుడు తనకు వచ్చిన తగిన కాలంలో దేవుడు తనని వాడుకున్నట్టుగా బైబిల్ అక్కడ ప్రస్తావించి తీరుతున్నది. అలా దేవుడు యెహోషువను ఎంచుకున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఈ పగటి వేళ వాగ్దానం నెరవేర్చబడి తీరాలంటే నీ జీవితంలో నిన్న నాయకత్వంలో నడిపించిన వాడికి నువ్వు సహాయపడిన వాడుగా ఉండి తీరాలి. ఆయన పరిచర్యలో పరిచయం చేసిన వాడు ఉండి తీరాలి. ఆయనతో ఉండి ఆయన పరిచర్యను ఏం చేసుకోవాలి? నేర్చుకు తీరాలి. నేర్చుకోలేకపోతే కొత్త ట్రెండ్లను, కొత్త అలవాట్లను, వాక్యం లేనిది, దేవుని యొక్క నామానికి ఘనత లేనివన్నీ కూడా సంఘాలు స్థాపింపబడి తీరుతాయి. అందుకే చాలా సంఘాలు, చాలా ఉపసంఘాలు స్థాపింపబడి తీరడానికి కారణం, కొన్ని సంఘాలు పోయిన రోజు నేను ఒక సంఘ సభ్యుడి గురించి చూశాను. వారి ఒక సంఘం ప్రారంభించి తీరే వారు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పడం. నేను వాళ్ళ చరిత్ర చదువుకొని వచ్చినప్పుడు తెలిసి వచ్చిన ఒక మాట, వారికి బోధించిన బోధకుడు అలా నేర్పించాడు, వీళ్ళు అలాగే వెళ్తున్నారు. బైబిల్లో చక్కగా మీరు చదివితే హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఉన్న విలువ తెలుసుకోగలిగితే, పరలోకం గురించి తెలిస్తేనే హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఉన్న విలువ తెలిసేది. హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఉన్న విలువ తెలియాలంటే పరలోకం తెలిసి అవగాహన ఉండాలి. పరలోకాన్ని పేరు చూచోటి తీరాలి. పరలోకంలో ఆ మహిమను చూడగలిగిన వాడు దేవుని సన్నిధిలో ఏం చేయలేడు? మౌనం పాటించి తీరలేడు. అందుకే నేను అడిగే మాట, నీ ఆయుష్లో నీకు ఏ నాయకుడు నీకు నడిపించాడు? ఆయనతో దగ్గర నుంచి పరిచయం మనం ఏం చేసుకోవాలి? నేర్చుకు తీరాలి. నేర్చుకు తీరలేకపోతే నాయకత్వంలో ఉన్న ప్రజలని త్రోవ తప్పించే ప్రక్రియను చేసుకుని తీరవచ్చు. ఇశ్రాయేలు ప్రజలను త్రోవ తప్పించుకు తీరడానికి ఉన్న కారణం ఏంటంటే తనకి నేర్చుకు తీరడానికి ఉన్న నాయకుడు లేదు కాబట్టి ఆయన తన ప్రజలను వసంతం కింద నడిపించినట్టుగా బైబిల్ మనకి బోధించి తీరుతుంది. అలాగైతే వాగ్దానం నీ మీదకుంటే నెరవేరులోకి రావాలంటే నీకున్న నాయకుడితో నువ్వేమేమి పరిచయం చేసి పెట్టావు? ఆయనకి చేయాలించావా? ఆయన పరిచర్యలో చేయూతనిచ్చి తీరావా? ఆయన ఉన్న చోట్ల నువ్వు ఉన్నావా? ఆయన ప్రార్థన చేసిన గడువులో నువ్వు ఉన్నావా? లేకపోతే నీ వాగ్దానాలు ఏం కావు, నెరవేర్పులకు రాదు. ఆ వాగ్దానం నీ జీవిత పరిచర్య మూలంగా ఏం కాదు, దేవునికి ఘనత చెందే ప్రక్రియలోకి రాదు. అందుకే ఈ కాలంలో దేవునికి విడుదల చేసుకోవాలి. వాగ్దానం నెరవేర్పులోకి రావాలంటే నేను ఆత్మీయతలో నడిపించిన వారు, నేను వాక్యంలో బలపరిచిన వారికి నీవేమై ఉండాలి? రుణస్థుడై ఉండి తీరాలి, సహాయకుడై ఉండి తీరాలి, చేతులెత్తే వారి ఉండి తీరాలి. ఆయన పనులు ఎల్లప్పుడూ ఏమై ఉండి తీరాలి? సహాయకులుగా ఉండి తీరాలి. అందుకే మోషే యొక్క పరిచర్య కాలం తరగతుల్లో దేవుడు యెహోషువను ఎంత మాత్రం దేవుడు నమ్మారు. అందుకే యుద్ధం చేసి గెలిపించుకు తీరగలిగారు. ఈ కాలంలో కొన్ని యోషువలు ఉన్నారు, కానీ సంఘంలో కొన్ని యోషువలు సంఘాన్ని బట్టలు ఓడిపోయారు. వారికి జయానికి నాశనం తీసుకొచ్చే ప్రక్రియలో చేసి తీరుతున్నారు. అందుకే కొందరు జీవితం ఏం కాదు, సంఘానికి ఘనతనిచ్చేటట్టుగా, వాక్యానికి ఘనతనిచ్చేటట్టుగా కావట్లేదు. యెహోషువ మాత్రం అలా కాదు. కానీ ఆయనకు అప్పగించిన పరిచర్యను సక్రియంగా యుద్ధం చేసుకొని గెలుచుకొని తీసుకురాగలిగి తీరారు. ఈ పగల నేను అడుగుతున్నాను, నీ సంఘానికి పట్ల, నీ దేశానికి పట్ల, నీ కుటుంబం పట్ల నువ్వు ఎంత మాత్రం నమ్మకత్వాన్ని పోషించుకోగలిగి తీరుతున్నావు? నీ కుటుంబానికి నువ్వు గెలుపు వైపు తీసుకెళ్ళి తీరుతున్నావా? నీ కుటుంబాన్ని నీవు ఓటమి వైపు తీసుకెళ్ళి తీరుతున్నావా? ఈ పగటి వేళ ఒకసారి విచారించు తీరాలి. ఒకవేళ నీ కుటుంబం ఓటమి వైపు వెళ్ళి తీరుతున్నదంటే దాని అర్థం నీ జీవిత స్థితిగతి ఏం కాదు, కరెక్ట్ అయిన ప్రక్రియలో లేదు. దేవుని యొక్క వాక్యానికి తిరిగి వచ్చి తీరగలిగితే నీ జీవితంలో నా ఓటమి అని గెలుపుగా మారి
రెండోదిగా బైబిల్ ప్రస్తావించిన మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం దాని 5వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, దేవుని యొక్క సాన్నిధ్యత యెహోషువను ఏం చేసింది? ధైర్యపరిచి తీరింది, బలపరిచి తీరింది, ఉజ్జీవంలోకి ఏం చేసింది? నడిపించు తీరింది. అందుకే దేవుడు మోషేతో చెప్పిన అదే మాటలను యెహోషువకు చెప్పి తీరుతున్నాడు. నేను ఏ రీతిగా మోషే తోడుగా ఉండి ఉన్నానో అదే రీతిగా నేను ఎవరి తోడుగా, నీ తోడుగా నేను ఉండి తీరుతాను. నేను విడిచిపెట్టే ప్రక్రియ లేదు. నేను ఏం చేసి నడిపించుకునే ప్రక్రియలో నేను ముందుకు కొనసాగించుకుతానన్న మాటను మోషే తన ఆత్మీయ నాయకుల పేరును పైకి దేవుడు చెప్తున్నాడు. దేవుడు యెహోషువని నమ్మడం మాత్రం కాదు, యెహోషువ మోషే మూలంగా నేర్చుకున్నది దేవుడు గుర్తించుకు తీరాడు. లేదు, యెహోషువకి దేవుడు గుర్తించి చెప్పిన మాట, నీ నాయకత్వం మోషే ద్వారా దొరికినది, నీ వాస్తవం నాకు అంగీకరణ కలిగినదని దేవుడు దానిని ప్రస్తావించారు. ఈ ప్రస్తావన నీ పరిచర్యలో నీకు దొరకలేకపోతే నీ వాగ్దానాలు నెరవేర్పులోకి రాదు, నీ వాగ్దానాలు సహాయపడి తీరదు, నీ వాగ్దానాలు నీకు సమృద్ధిలోకి తీసుకురాదు. అందుకే ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలు ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా నీ సేవకుడి విషయం గురించి దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరిచేసని లేకపోతే నీ వాగ్దానం ఇప్పుడు కూడా ఇనాక్టివ్ గా ఉన్నది, పనికిరాని స్థాయిలో ఉన్నది. అందుకే మోషేతో దేవుడు మాట్లాడిన అదే మాటలు యెహోషువతో చెప్తున్నారు, మోషేతో నేను తోడుతున్నాను, నీతో కూడా నేను తోడై ఉండి తీరుతాను. దాని అర్థం యెహోషువకు అప్పుడు ధైర్యం వచ్చింది. అలాగైతే నేను ఎంచుకున్న నాయకుడు మంచి నాయకుడే, నన్ను నేర్పించిన నాయకుడు మంచి నాయకత్వాన్ని నన్ను నేర్పించాడు. అలాగైతే ఆ నాయకత్వం మూలంగా నేను నేర్చుకున్నది ఏమైతే దేవుడు ద్వారా సఫలమయ్యే స్థాయిలోకి రాగలిగి తీరుతుందని వాక్యం అంతా బోధించింది. అందుకే జయము రావాలంటే ఏం కావాలి? నీకు ఆర్థిక నాయకుల సహాయం కూడా కావాలి, వారి ప్రోత్సాహం కూడా కావాలి. చాలా మందికి విజయం లేకపోవడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఒంటరిగా పోరాటం చేసి తీరుతున్నారు. అందుకే బైబిల్ ప్రస్తావించింది, విజయం ఇచ్చిన వాడు దేవుడే. దేవుని యొక్క సాన్నిధ్యత ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేసింది? ప్రతి శత్రువుల చేతిలో నుంచి ఏం చేసింది? సహాయం ఇచ్చుతూ తీరింది. ఆ సహాయం ఇచ్చుతున్న వేదికలన్నింటిలో కూడా దేవుడు ప్రత్యేక నాయకులను ఎంచుకున్నట్టుగా బైబిల్ ప్రస్తావించింది. అందుకే పక్కన దేవుని బిడ్డలారా, నీ నాయకులను ఏం చేయాలి? లేక నీ నాయకులకు విధాయక కలిగిన వారు తీరాలి. అలాగే దేవుని యొక్క సాన్నిధ్యత, అందుకే యెహోషువ జీవితంలో దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించుకోగలిగి తీరాలి. ఈ పక్కన నేను అడుగుతున్నాను, ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని యొక్క సాన్నిధ్యత అనుభవించి? ఇప్పుడు కూడా మనం ఆరాధన చేస్తున్నాం, ఇప్పుడు కూడా వాక్యాలు చదువుతున్నాం. ఎన్నిసార్లు దేవుని సాన్నిధ్యతను మనం అనుభవించలేకపోతే దాని అర్థం వాగ్దానం నీలోకి నెరవేర్పులోకి రాదు. సాన్నిధ్యత అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్నది నీ శరీరం అది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. నీ శరీరంలోకి యేసు అన్న ఒక వ్యక్తిత్వం అనుభవించుకు తీరడానికి ఒక వ్యక్తిత్వం. ఫోటోకి ఒదిగిపోవడానికి ఉన్నవాడు కాదు, లేకపోతే బొమ్మ ఎగరడానికి ఉన్నాడు కాదు, నీ అనుభవంలోకి ఒదిగి తీరిన వాడు. అలాగే నేను అడుగుతున్నమాట, యేసయ్య ఎన్నిసార్లు అనుభవించావు? యేసయ్య ఎన్నిసార్లు నీ శరీరంలో తన స్పందన తెలుసుకోగలిగి తీరావు? ఎన్నిసార్లు నీ శరీరం స్పందించింది? యేసయ్య నీ తోడుగా ఉన్నాడన్న ఆ స్పర్శ ఎన్నిసార్లు నీకు అనుభవం కలిగింది? బైబిల్ చెప్పిన మాట, దేవదూతలు వచ్చి దేవుని దాసులను ముట్టినట్టుగా వాళ్ళు అర్థమైనట్టుగా బైబిల్ ప్రస్తావన. అలాగైతే యేసయ్య ఎక్స్పీరియన్స్ మన శరీరంలో అనుభవంలో జరుగుతుంది. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయింది దేవుని యొక్క స్పర్శ అనుభవించి తీరి? ఇక్కడ ఆరాధనకు వచ్చి ఎన్నిసార్లు, వ్యక్తిపరంగా ఎన్నిసార్లు, లేకపోతే ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు, ప్రాంతంలో కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు, దేవుడితో పాటలు పాడినప్పుడు ఎన్నిసార్లు అనుభవం రాలేకపోతే పని ఆపేసి అనుభవం వచ్చేంత వరకు పని ఏం చేయాలి? అనుభవం పొందేంత ఆగి ఉండి తీరాలి. అందుకే చాలా మందికి రక్షణలో అనుభవం ఉంది, ఆత్మీయతలో అనుభవం ఉంది, కానీ ఏం లేదు దేవుని యొక్క సాన్నిధ్యత. అందుకే మోషే ఎప్పుడు చెప్తున్నట్టు, నీ సాన్నిధ్యత లేకపోతే నేనేం చేయలేదు, ఎక్కడికి బయలుదేరను. అందుకే అందరికి ఇప్పుడు కూడా తెలియదు దేవుని యొక్క సాన్నిధ్యతకి ఎలా వెలిగించుకు తీరాలి. దేవుని సాన్నిధ్యత ఉన్న ఒక వ్యక్తి మందు బట్టి కడకెళ్ళి కూర్చోలేడు. దేవుని యొక్క సాన్నిధ్యతను మోసిన ఒక వ్యక్తి ఏం చేయలేడు, పాపం జరుగుతున్న ప్రక్రియలో ఏది నిలబడలేదు. దేవుని యొక్క సాన్నిధ్యతను వహించిన ఒక వ్యక్తి అన్యాయాలను జరుగుతున్న చోట ఉండలేడు. మరి నువ్వు అక్కడ ఉంటున్నావు అంటే దేవుని సాన్నిధ్యత కదా, నీ సాన్నిధ్యత నువ్వు తోడుకు తీసుకెళ్తున్నావు.
దేవుని యొక్క సాన్నిధ్యత కొనక ప్రత్యేక అది అన్ని చోటుకు వెళ్ళేది కాదు. అది ఎప్పుడు కూడా పరిశుద్ధతతో గుర్తించి తీరేది, వాక్యానికి లెక్కించుకు తీరేది, దేవుడిచ్చిన వ్యవస్థితి లోపల ఒదిగిపోయేది. ఇది దేవుని యొక్క సాన్నిధ్యత. అలాగే దేవుని యొక్క సాన్నిధ్యత ఉండి తీరాలంటే నువ్వు వాక్య పరిమితి లోపల ఉండాలి. వాక్య పరిమితిలో లేకపోతే దేవుని యొక్క సాన్నిధ్యత నీలో ఉండి తీరదు. దేవుని సాన్నిధ్యత ఉన్నట్టు నీకు అనిపించి తీరుతుంది. అందుకే మనిషి యొక్క సాన్నిధ్యత ఉండడం వలన మనుషులంతా గర్వించి తీరుతారు. దేవుని యొక్క సాన్నిధ్యత ఉండి తీరితే అదే మనిషి అధికంగా దేవునిలో ఆనందించుకోగలిగి తీరుతాడు. అలాగే వాగ్దానం నెరవేర్చబడి తీరాలంటే దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించి దానిని అబ్రహాముని పిలిచి అడిగండి. అబ్రహాం ఇంటికి దేవుని యొక్క సాన్నిధ్యత ఒక వ్యక్తిలాగా దిగి వచ్చి ఆయనతో సంభాషించి మాట్లాడి తన ఇంట్లో భోజనం చేసి తీరేందుగా ఉన్న త్రోవ తెరిచి తీరింది. నీ ఇంటికి వాగ్దానం చేసిన దేవుడు సాన్నిధ్యత పురుషుడిగా దిగి వచ్చి తినిన ఎన్ని రోజులు ఉన్నాయి? హల్లెలూయా. అందుకే కదా ఏ సద్భక్తులు నీ ఇంటికి రావట్లేదు. కారణం ఏంటిది? దేవుడి సాన్నిధ్యత ఉంటేనే సద్భక్తులు ఆ ఇంటికి రాగలిగేది. అబ్రహాం ఇంటికి దేవుడు రావడానికి కారణం ఏంటిది? ఆయన దేవునికి నమ్మినవాడు, దేవుని యొక్క వాక్యాధారంలో జీవించిన. అందుకే తన ఇంటికి వచ్చిన అతిథులను ఆయన ఏం చేసుకున్న ఆహ్వానం ఖర్చుకు తీరే మనసు కలిగి తీరింది. దేవుని సాన్నిధ్యతతో ఒక ప్రత్యేకత నీ ఇల్లు దేవుని యొక్క ప్రజల కొరకు ఎప్పుడు తెరవబడి ఉంటుంది. ఎంతమంది పాస్టర్లు నీ ఇంట్లో పడుకున్నారు, ఎంతమంది సద్భక్తులు నీ ఇంట్లో నుంచి భోజనం చేశారు, ఎంతమంది సద్భక్తులకి నీ ఇంటి కాడ నుంచి దేవుని యొక్క సాన్నిధ్యత అనుభవించగలిగే వేదిక ఉన్నది. అనుభవించలేకపోతే దాని అర్థం వాగ్దానం నిష్ప్రయోజనం అయిపోతే నువ్వు ఓడిపోతావు. నీ జీవితం ఓటమిలోకి నడిచి తీరుతున్నది. బైబిల్ గ్రంథంలో రాయబడినది, ఒక స్త్రీ తన ఇంటి ముందు నుంచి సేవకుడు వెళ్తూ ఉన్నది, పరిచర్యకు వెళ్తూ ఉన్నదాన్ని చూసినప్పుడు ఆమె హృదయంలో ఒక ఆశ కలిగింది. తన సాన్నిధ్యతను నా ఇంట్లో ఏం చేసిందిరా, ఒక గది కట్టించేసుకుని నేను పక్కన నువ్వెందరిగా కట్టించుకొని నీ దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించుకునేరావు. అయ్యమ్మకి ఎదుటారా అనిపించుకుంటున్న కారణం ఆయన ఇటు అటు ప్రయాణం ఎవరికి ఏం అడగట్లేదు. ఆయన దేవుని యొక్క పని, ఆయన వెళ్ళే ప్రయాణంలో దేవుని యొక్క సాన్నిధ్యత ఉండేది కాబట్టి ఆ అమ్మకి అర్థమైతుంది, ఆ సాన్నిధ్యత నేను కూడా కాస్త నా కుటుంబంలో నేనేం చేస్తాను అనుభవించుకు తీరడానికి. ఖరీదైతే ఏమైంది, ఖర్చు అయితే ఏమైంది, వేదనైతే ఏమైంది, ఆ సేవకుడిగా నేనేం చేసి పెడతా, సౌకర్యాన్ని ఏర్పరచుకు తీరుతానని మనసు వెళ్ళింది. ఆ సౌకర్యం ఏర్పాటు చేసిన తర్వాత తన ఇంటిలో ఒక మరణం జరిగి తీరింది. మరణం జరిగినప్పుడు ఆమె ఏం చేయాలి, సహాయం వైపు పరిగెట్టలే. ఆమె ఎక్కడికి బయలుదేరింది? దేవుని యొక్క సాన్నిధ్యతను ఇప్పించుకోగలిగిన సేవకుడి దగ్గరికి బయలుదేరింది. దాని అర్థం దేవుని యొక్క వాగ్దానాలు నెరవేర్పులోకి రావాలంటే దేవుని యొక్క సాన్నిధ్యత ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అయింది నీ సంఘ కాపరి అని చెప్పుకుని సిగ్గు అవమానంతో దించేస్తాం. ఎన్నిసార్లు ఆయనకి భోజనం పెట్టావు, ఎన్నిసార్లు ఆయన సౌకర్యాలకు సదుపాయం ఇచ్చిన వ్యక్తిగా మారి. అలాగైతే నువ్వు అయ్యగారి దగ్గర చెప్పకూడదు. అయ్యగారి దగ్గర చెప్తే ఏం చేయాలి? ఆయనతో పాలుభాగస్థ మనసుగా, శరీరంగా, వ్యక్తిగా ఏం చేయాలి? మార్చుకోగలిగి తీరిన వాడు అయ్యగారిని పిలవడానికి హక్కుదారుడు. అందుకే అనుభవించాలి. దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించితే దేవుడు నీ ఇంటికి వచ్చేది, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళేది, అది ఇతరులకు ఏమైతే అనుభవం చేస్తామా అని తీరుతుంది. అందుకే గట్టిగా చెప్పగలిగిన ఒక మాట, దేవుడి యొక్క సాన్నిధ్యత నన్ను ఉన్నది కాబట్టి నన్ను దేవుడు ఏం చేయడు, విడిచిపెట్టి తీరుడు. ఆయన సహాయం ఇచ్చుకోకుండా ఉండడు, నన్ను సహాయపరుచుకోనే తీరుతాడన్న మాటను దేవుడు ప్రస్తావించింది. అందుకే 5వ దేవుని యొక్క సాన్నిధ్యత ఎల్లప్పుడూ నేను ఇచ్చి తీరుతానని దేవుడు వాగ్దానం చెప్పి ఉన్నాడు. సాన్నిధ్యత కావాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడితో మంచి అనుభవం కలిగిన వారు తీరాలి. అందుకే ఈ పగటి వేళ దేవుడా 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 పిలవడం కాదు, ఆయన సాన్నిధ్యతను అనుభవించి తీరాలి. ఆయన సాన్నిధ్యతను అనుభవించి తీరాలి. ఏం చేయాలి? విజ్ఞాపన చేసి దేవుడు చెప్పాలి, దేవా నా ప్రార్థనలో నీ సాన్నిధ్యత కావాలి, నా యాత్రలో నీ సాన్నిధ్యత కావాలి, నేను ఆరాధనలో కూర్చొని నీ సాన్నిధ్యత కావాలి, నేను వాక్యం వినేటప్పుడు నీ సాన్నిధ్యత, నేను భోజనం చేసేటప్పుడు సాన్నిధ్యత కావాలి, నేను ఒక్కదానంలో నీ సాన్నిధ్యత కావాలి. నీ సాన్నిధ్యతే నన్ను ఏం చేయగలిగి తీరేది. నా నిరుత్సాహపడిన స్థితిగతుల్లో, నా బలహీనత చెందిన ప్రక్రియలు నన్ను బలపరచుకోగలిగి తీరేది. చెప్పారు కదా, 30 సంవత్సరాల క్రితం ఒరిస్సాకి రావడానికి కారణం ఏంటిది? ఎవరు తెలియలేదు, ఊరు ఎవరు తెలియలేదు. నీకెందుకు అలా రావట్లేదు? సాన్నిధ్యత లేదు. సాన్నిధ్యత ఉంటే దేవుడు చెప్తాడు, ఏ లొకేషన్లో ఉండాలో దేవుడు చెప్తాడు.
ఏ లొకేషన్, ఏ ప్రాంతం. అందుకే ఇప్పుడు కూడా చాలా మంది వాగ్దానంలో ఏం చేస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు తిరిగినట్టు తిరుగుతున్నారు. ఎక్కడ ప్లేస్ అవ్వాలో అక్కడ ప్లేస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా 90% మంది సంగబెడరు. ఎక్కడ దేవుడు నిన్ను ప్లేస్ చేయాలనుకుంటున్నావు కోరారో అక్కడికి ఇంకా నువ్వు రాలేదు. దానికన్నా ఇప్పుడు నువ్వు గాలివిడే. దేవుడి యొక్క సాన్నిధ్యం కొన్న ప్రత్యేకత ఏ లొకేషన్ లో ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఆ లొకేషన్ లో నువ్వు సునిశ్చితంగా ఉండి తీరుతావు. అంటే బయట మీరు చదివి చూడండి, దేవుని యొక్క సాన్నిధ్యం అనుభవించిన వాడు ఆ దేవుని ఆ లొకేషన్ లో ఉండి తీరడు. అందుకే ఆ లొకేషన్ కి చాలా ప్రాధాన్యత ఉన్నది. బెతేలుకు వచ్చినప్పుడే యాకోబుకి ఏం వచ్చింది, కల వచ్చింది. ఆ లొకేషన్ కొన్న ప్రత్యేకత దేవుని సాన్నిధ్యంలో ఉన్నాడు. యాకోబు నది తీరం దగ్గర ఉన్నప్పుడే దేవుడు వచ్చారు. దేవదూతగా దేవుడు దిగి వచ్చి ఆయనకు ఏం చేసేవారు, మాట్లాడి తనని దీవించింది. ఆ లొకేషన్ కి ప్రాధాన్యత కాదు, దేవుని సాన్నిధ్యం దిగి వచ్చింది. మోషే ఇక్కడ కొండ మీద ఉండి ముళ్ళ పొద మీదకి దేవుని సాన్నిధ్యానికి వచ్చినందుకు ఆయన దేవుడిని అనుభవించుకోగలిగి తీరాడు. దాని అర్థం దేవుని యొక్క సాన్నిధ్యత అనుభవించిన వాడు ఉండాల్సిన లొకేషన్ లో ఉంటాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ లొకేషన్ లో ఉన్నా, నీకు సౌకర్యమైన లొకేషన్ లో ఉన్నా, దేవునికి నచ్చిన లొకేషన్ లో కాదు, నీకు సదుపాయం సౌకర్యం అన్ని కలిగిన లొకేషన్ లో ఉండి ఏ జగన్ హల్లెలూయా స్తుతి మహిమ అన్ని చెప్పే వస్తున్నా. దేవునికి నచ్చిన లొకేషన్ లో చెప్పండి. అందుకే వారికి విశ్వాసం ఉన్న వీరులని చెప్పుకోగలిగింది. అంటే యెహోవా చెప్పుకోగలిగి దేవుని యొక్క సాన్నిధ్యత నాతో ఉండి తీరుతుంది. మోషేతో ఉన్న సాన్నిధ్యత కలిగిన దేవుడు నాతో కూడా సాన్నిధ్యతను వాటించుకొని వెళ్ళగలిగింది. అప్పుడు వాగ్దానం జరగలేదు అనుకునేటప్పుడు, వాగ్దానం యొక్క పూర్తీకరణ రాలేదన్నప్పుడు మనకి నిరుత్సాహం వచ్చింది. అప్పుడే దేవుని యొక్క సాన్నిధ్యత మనల్ని ఏం చేసేది, రీఛార్జ్ చేసేది, బలపరిచి తీరేది, ధైర్యం నుంచి తీరేది. మానసిక శక్తిలో దేవుని యొక్క శక్తి మనల్ని సహాయపరచుకు తీరేది. అందుకే కొన్ని ఆరాధనకు వచ్చి దేవుని సాన్నిధ్యత అస్సలు అనుభవించదు. మరి మీరు ఎలాగ వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. దాని అర్థం దేవుని యొక్క సాన్నిధ్యత లేకపోయినా పనులు ఏదో ఉట్టిగా కొన్ని పాట పాడేసి, ఉట్టిగా కొన్ని వాటిలో వినేసి, ఉట్టిగా ఏదో హల్లెలూయా స్తోత్రం ఏదో ఎవరు మన అయ్యప్ప మాల వేసిన చెప్పినట్టు చెప్పేసి వెళ్ళిపోతున్నాం అంతే. దేవుని యొక్క సాన్నిధ్యత ఏమీ లేదు, అనుభవించట్లేదు. దాని అర్థం దేవుని యొక్క సాన్నిధ్యత అనుభవించలేకపోతే నీ వాగ్దానం క్షీణించిపోతుంది, నీ వాగ్దానం నెరవేరింపులోకి రాలేదన్నట్టు అనిపించి తీరుతుంది. అందుకే వాగ్దానం విషయంలోకి రావాలంటే ఒకటి ఏంటి, దేవుని యొక్క సేవకుల యొక్క పరిచర్య మనకి కావాలి. రెండోది దేవుని యొక్క సాన్నిధ్యత మనకి కావాలి. మూడోదిగా దేవుని యొక్క వాక్యం మనకి కావాలి. అదే యెహోషువ గ్రంథం 1:7-8 చదివినప్పుడు దేవుని యొక్క వాక్యం దివారాత్రం ధ్యానించడం వలన యెహోషువ ఏమై తీరాడు, బలం పొందుకు తీరాడు. ఎన్ని దివారాత్రాలు నీ జీవితాల్లో ఉన్నాయి వాక్యం ధ్యానించిన, వాక్యం ధ్యానించిన ఎన్ని దివారాత్రాలు నీ జీవితంలో ఉన్నాయి. అందుకే ఇక్కడ కీర్తనలో 1:1-3 చదివినప్పుడు ఎవడు దీవింపబడిన వాడు, దేవుని యొక్క వాక్యం దివారాత్రం ఆలకించిన వాడు, ధ్యానించిన వాడు, చదివిన వాడు, దాని మీద నిలకడతో కలిగి ఉండి జీవితాన్ని కట్టుకున్నవాడు. ఎక్కడ ఉన్న చెట్టు అదే నీటి కాలంలో ఏదైనా చెట్టు. మరి నువ్వు ఎక్కడ నాటబడున్నావో నువ్వు విచారించు. నీటి కాలంలో ఉన్నావా, అరణ్యంలో ఉన్నావా, లేకపోతే పనికిరాని చోట్ల ఉన్నావా, ఎక్కడ ఎదుగుతున్నావో ఈ పగటి వేళ ఆలోచించు. నీటి కాలువ ఎదుట నిలకడత్వం కలిగి ఉన్నదాని ఆకులేమో వాడిపోవు, వాటికి ఎప్పుడు పచ్చదనం ఉండి తీరుతుంది, వాటికి ఎప్పుడు ఫలం ఉండి తీరుతుంది, వాటికి ఎప్పుడు కూడా ప్రజలు వీక్షించుతూనే ఉండి తీరుతారు. ఆ చెట్టు ఎప్పుడు ఇతరులకు దేవన కనిపించేటట్టు ఉంటుంది. దేవునికి దీవెన కాకపోతే దాని అర్థం నువ్వు ఎక్కడో నాటబడి ఉన్నావు. అందుకే కదా యేసయ్య అడ్డత్రోవలో నాటబడి ఒక చెట్టును చూసి యేసయ్య శపించి తీరారు. ఎందుకు శపించి తీరారు? ఇది ఎక్కడ నాటుని తీరాలి, దేవుడు ఏర్పాటు చేసిన చోట్ల నాటుండబడి తీరాలి. మీకు అనిపించట్లేదా? ఫలం లేని సమయంలో యేసయ్య ఫలం అంటే ఏ చెట్టు ఫలమించి తీరుతుంది. దాని అర్థం యేసయ్య చెట్టు గురించి కాదు భావించేది, అక్కడ నా ప్రజల గురించి. నువ్వు ఎక్కడ నాటబడి ఉన్నావో ఈ పగటి వేళ ఒక్కసారి విచారించుకు తీరు. అందుకే కదా తోటలో నాటబడిన చెట్టు గురించి చెప్పబడి ఉన్నది, నీటి కాలువ ఎదురుకు నాటబడిన చెట్టు గురించి చెప్పబడుతున్నది, వీధిలో నాటబడిన చెట్టు గురించి చెప్పబడు. నువ్వు ఎక్కడ నాటబడి ఉన్నావు ఒకసారి ప్రశ్నించుకో.
వీధి మధ్యలో నాట, రోడ్డు మధ్యలో నాటబడి తిరిగితే నేను శపిస్తాను, నువ్వు ఎండిపోతావు, నీ వల్ల ఏం కలగదు, ఏ రీతి కలిగిన క్షేమం కలిగి తీరదు. అదే తోటలో ఉండి తీరితే, తోట అంటే దేవుని యొక్క సంఘము లోపల ఉండి తీరితే నీకేం దొరికింది? నీకు అప్పుడప్పుడు శిక్షణ దొరికి తీరి క్రమం అయి తీరడానికి అవకాశాలు దొరికి తీరుతాయి. నీకు మేత దొరికింది, నీకు కావాల్సిన సరుకులు దొరికి తీరుతాయి. అలా నువ్వు ఫలించేటట్టుగా ఒక అవకాశం నీకు దొరికి తీరుతుంది. 90% మంది దేవుని యొక్క బిడ్డలు సంఘములో ఉన్నారు కాబట్టి బతికేస్తున్నారు. ఎలా ఉన్నారు? అనాత్మీకులుగా ఉన్నారు కాబట్టి బతికేస్తున్నారు. ఆత్మీకులుగా ఉన్నారని బతకట్లేదు. దేని ఆధారం మీద? కృప చేత. అందుకే దేవుడు బైబిల్ చెప్పేది, దుష్టుల మీదను నీతిమంతుల మీద ఒకే రీతిగా వర్షం కురిపించిన దేవుడు ఎందుకు కురిపిస్తున్నాడు? దుష్టుని గుర్తించి తీరని, నీ దుష్టత్వంలో ఉండకుండా ఏం చేయాలి? కృపలోకి రామని. నేను ఏం చేసినా దేవుడు ఏం చెయ్యట్లేదు. కృపలో ఉన్నందుకే, ఆ కృప ఉండబట్టే నీకేమి హాని జరగట్లేదు. దాని అర్థం అక్కడ ఉండిపోతే జీవితం సుఖంగా ఉంటది అన్నది కాదు, అది నీకు దౌర్భాగ్యంగా మారింది ఈరోజు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, చాలా మంది సంఘంలో ఉన్నందుకే కృపను కాస్తో కోస్తో ఏం చేస్తున్నారు? అనుభవించుతున్నారు. ఈ పక్కన నేను కలిగేది ఎంత మాత్రం దేవుని యొక్క వాక్యం లోపల ఉంటున్నావు. అందుకే దేవుని యొక్క వాక్యం మనకి ధైర్యం ఇచ్చేది, దేవుని యొక్క వాక్యం మనకి బలం ఇచ్చేది. అందుకే దేవుని యొక్క వాక్యం దివారాత్రం ఏం చేయాలి? ధ్యానించాలి, చదవాలి. అందుకే చాలా మంది దేవుని బిడ్డలకి ఆదివారం వచ్చినప్పుడు దులుపుకు వచ్చేస్తారు, ప్రార్థనకు వచ్చినప్పుడు దులుపుకొస్తారు. ఎందుకని పట్టుకోవడం? ఎందుకంటే పెట్టేసుకో, లేకపోతే అది కొనుక్కోవద్దు. ధ్యానించలేనప్పుడు దీన్ని మోసి ఏం ప్రయోజనం? ధ్యానించడానికి ఉన్న సామాన్ ఇది, చదువుకోవడానికి ఉన్న సామాన్ ఇది, ఇది పలకడానికి ఉన్న సామాన్ ఇది, ఇది జీవించడానికి ఉన్న సామాన్, ఇది ఉత్తరే ఉన్న సామాన్ కాదు. అందుకే చాలా మంది దేవుని బిడ్డలు పడిపోవడానికి ఉన్న కారణం వారికి ఏం లేదు, వాక్యంలో ఉన్న బలం లేదు. వాక్యంలో ఉన్న బలం ఉంటే వాడి సాక్ష్యం చూస్తే అర్థమవుతుంది, వాడి నడవడిక చూస్తే అర్థమవుతుంది. వాక్యంలో నిలబడిన వాడు విశ్వాసగల సాక్ష్యం చెప్తాడు. అర్థం కాలేదు. అందుకే కదా ఒక విధవరాలున్న ఒక కొడుకు చచ్చిపోతే పాస్టర్ గారు అంతా క్షేమమా అంటే ఏం చెప్పిందండి? విశ్వాసంలో చెప్పింది. మన దాంట్లో అయితే గోవాలెట్టేసుకుని రచన అమూలో చేస్తారు. విశ్వాసం లేదు. అందుకే కదా ఇంట్లో ఒక పాస్టర్ గారి ఇంట్లో 7 మరణాలు ఒకటి తర్వాత జరిగింది. మన సంఘ పెట్టింది ఇంకా జరిగితే చూడాలి. ఇటు బారి బాగా పాస్టర్ గారు 7 సమాధి పెట్టులు తయారు చేసేటప్పుడు పాట బయటకు వచ్చింది. ఏం పాట బయటకు? నాకు 7 సమాధి పెట్టి నా ఇంటి కాడ నుంచి వెళ్ళేటప్పుడు నాకు గుర్తొచ్చేది, నా కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఇల్లు, నా కొరకు నా పిల్లల కొరకు దేవుడు నిరీక్షణ కలిగేది. చెప్పేది వాక్యం మన లోపల ఉండి తీరితే వాక్యానికి ఉన్న ఫలం కనబడుతుంది. అందుకే కదా దేవునికి వాక్యం ప్రస్తావించేది, విశ్వాసంలో లేనిది ఏదో అదే పాపం. చాలా మంది ఇదే పాపం చేసి తీరుతున్నారు. సందేహంతో వాక్యాన్ని వింటారు, సందేహంతో సాక్ష్యాలు చెబుతారు, సందేహాలతో ప్రార్థన చేస్తారు, సందేహాలతో నడిచితే నాయన నీకన్నా పాపయుక్తమైన జీవితం ఇంకెవరు లేదు. అందుకే విశ్వాసంలోకి తిరిగిరా. అందుకే మనకేం కావాలి? దేవుని యొక్క వాక్యం మనకి కావాలి. దేవుని యొక్క వాక్యం లేకనే ప్రజలకి ఏం లేదు, దర్శనం లేదు. అందుకే కదా కొందరు వాక్యం వింటున్నారు, ఎందుకు వింటున్నారో కూడా తెలియదు. నిన్న చెప్పిన వాక్యం ఏం చెప్పారో చెప్పి ఇప్పుడు అందరూ మహాదీపాలి. నిన్న ఏం తిన్నారో, ఎన్నిసార్లు తిన్నారో అంటే తెలిసిపోయింది. అప్పుడు ఏది నీకు ఎక్కువ ఉత్సాహం ఇస్తున్నాను అర్థం కాలేదు. ఏది నీకు ఎక్కువగా ఎక్సైట్మెంట్ ఇస్తున్నాను? తిన్నారా? లోక విషయం. ఆత్మీక అది మనం చెప్పేది నన్ను ఆత్మీకుడిగా మార్చండి. నువ్వేం చేసావు? ఆత్మీకత మారి తినడానికి. అందుకే బైబిల్ చెప్పేది, నీ వాక్యం నేను మర్చిపోకుండా ఉండేటట్టుగా నా నుదుటి మీద నేను రాస్తాను, నా ఇంట్లో నేను రాస్తాను, నా చేతిలో నేను రాస్తాను, నేను నాకు కనబడే చోట్లన్నీ నేను రాశాను. ఎందుకు? మర్చిపోవడానికి సులువు కాబట్టి. అర్థం కాలేదు. మర్చిపోవడానికి ఈజీ కాబట్టి త్వరగా మర్చిపోవచ్చు. కారణం ఏంటిది? మొత్తం లోక సౌకర్యాలే. సింపుల్ గా డైలాగ్ కొట్టేది, నేను మర్చిపోయాను. అది లోకస్తుడు చెప్పిన ఒక మాట. దాని అర్థం నేను గుర్తించలేనట్టుగా నువ్వు లోకంలో మునిగి ఉన్నావు కాబట్టి నీకు మతి మరుపు వచ్చింది. అర్థం కాలేదు. నువ్వు లోకంలో అంత మాత్రం ఈగిపోయావు, లేకపోతే మునిగిపోయావు కాబట్టి నీకేం గుర్తుకు రాలేదు. దేవుడి విషయం నీకు గుర్తుకు
గుర్తుకు రాలేదు. ఈరోజు శుక్రవారం అన్న విషయం హఠాత్తుగా గుర్తొచ్చింది. నిద్ర లేచిన వెంటనే గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది? ఆత్మీయతలో ప్రాధాన్యత ఉన్నది కాబట్టి. లోపల నాలో ఏం కాలేదు, మునగలేదు కాబట్టి నాకు గుర్తొచ్చింది. ఏమున్నదని ప్రార్థన వెంటనే నిలిచి వెంటనే మొహం కడిగి స్నానం కూడా చేయకుండా పరిగెట్టచ్చు. ఎందుకు? ఆత్మీయత. మళ్ళీ మనకు కనుక స్నానాలు చేసి వృద్ధి బట్టలు కడిగి ఏం చేస్తూ నువ్వు లోక విషయం కోసం సిద్ధపడుతున్నావు. ఒకరోజు స్నానం చేయకుండా దేవుని యొక్క సాన్నిధ్యతను అనుభవించలేవా? ఒక మాస్టర్ గారు, అమెరికాలో ఉన్న ఒక మాస్టర్ గారు, ఆయన దేవుని యొక్క సాన్నిధ్యతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినాడు. ఆయన బట్టలకు అధికంగా ఏమి ఇచ్చేవాడు, ప్రాధాన్యత. ఒకరోజు ఇలాగ దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయన ఏం చేశారు, గొప్పగా స్పర్శించింది. ఆ స్పర్శలో వీళ్ళు ఏం చేశారు తెలుసా? కూర్చున్న గదిలో నుంచి దేవుడికి కృతజ్ఞతలు చెప్పి 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 ఈయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఈయన ఫామ్ హౌస్కి వచ్చేసాడు. వివేకంతో వచ్చాడా, వివేకం లేకుండా వచ్చాడు, దేవునికి తెలియాలి. మొత్తానికి వచ్చి ఆయన ఆత్మను ఆరాధన చేసి చేసి ఆ ఫామ్ హౌస్ లో పేడ పితుకులు ఉన్న చోటు కాడకెళ్ళి పడిపోయి దొరిలేస్తాడు. అక్కడ ఇక్కడ దొరిలేస్తే అక్కడ పనిచేసిన వాళ్ళు పరిగెట్టి వచ్చేసి ఓడినాయన భాస్కర్ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు కదా అని చెప్పేసి వెళ్ళి పట్టుకొని ఆయన బయటికి తీసుకొచ్చి లేపితే నీళ్ళు కట్టెత్తే ఆయన చెప్పారు. ఏమైందంటే, లేదు, ఆత్మ సాన్నిధ్యత నాలోకి వచ్చింది. వెంటనే మాస్టర్ గారితో దేవుని యొక్క ఆత్మ మాట్లాడారు. ఆయన దేవుని యొక్క ఆత్మ సాన్నిధ్యత ఎక్కడి నుంచి ఎక్కడ వరకు నేను తీసుకొచ్చి చూసాను. చూసినప్పుడు బట్టలు మొత్తం ఏమై ఉంది, బురద అయి ఉంది, మొత్తం పేడతో ఉంది. వెంటనే ఇంటికి వెళ్ళి ఈయన బట్టలు ఏది కడగలే, అలాగే ఆరబెట్టేసుకొని ఒక కవర్లో ఉంచేసుకొని ఆయన ఏం చేశాడు, ఆ కవర్లో అది తీసుకొని చర్చికి పెట్టి అక్కడ పెట్టాడు. చర్చి కొట్టి పెట్టిన తర్వాత ఆయన చెప్పాడు, నిన్నటి దినాన నా లోపల బట్టల పట్ల ఉన్న ఒక పిచ్చి దేవుని యొక్క సాన్నిధ్యత ఎర్రగొట్టుతుంది. అది ఎలా జరిగింది? వెంటనే పాస్టర్ గారు కంపు భరితమైన బట్టలు బయటకు తీసేశారు. ఇందులోకి దేవుని యొక్క సాన్నిధ్యం, ఇది నేను వేసుకున్నాను, నాలోకి దేవుని యొక్క సాన్నిధ్యం వచ్చినప్పుడు నాకు అర్థమైంది, నేను ధరించిన బట్టలు మురికి కొట్టన్నది నాకు అర్థమైంది. అంటే ఒక దేవుని యొక్క సాన్నిధ్యత ఒక వ్యక్తిని ఏం చేస్తుంది, కొన్ని విషయాలు నేర్పిస్తుంది. ఆ రోజు ఆయనకు అర్థమైంది, బట్టల మీద కాదు దేవుని సాన్నిధ్యత, నాలో దేవుని సాన్నిధ్యత. అందుకే దేవుని కూడా దేవుని యొక్క వాక్యములో ఒదిగిపోయిన వారితో, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన వారికి దేవుడు ధైర్యం ఇచ్చి తీరుతాడు. వారి హృదయం వాక్యముతో నిండి ఉండి తీరుతాడు. అధికంగా అపశకున మాటలు, విశ్వాసం లేని మాటలు, వాక్యం నీ లోపల లేదు. వాక్యం లోపల ఉండాలంటే ఏం చేయాలి? రాసి బట్టి కొట్టి మాట మాటకి చెప్పాలి. మాట మాటకి చెప్పితేనే వాక్యం ఏమై తీరేది, మన లోపల నిలబడగలిగేది. నిలబడగలిగేది ఎక్కడికి వచ్చి 4 అల్లెలే చెప్తే వాక్యంలోన నిలబడదు. వాక్యంలోన నిలబడాలంటే ఏది? మాట మాటకి పలకాలి, మాట మాటకి దానిని ధ్యానించాలి, మాట మాటని దాన్ని నోటి నుంచి ప్రస్తావించి తీరాలి, పదుకుతూ ఉండి తీరాలి. అప్పుడే ఆ వాక్యం మన జీవితంలో ఏమై తీరేది? నాటుకోగలిగేది. అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, నీ యవన ప్రాయంలోనే నీ ఎవరిని కనుక్కో. ఎందుకు యవన ప్రాయంలో? పిల్లడిగా కనుక్కోవచ్చుగా. యవన ప్రాయంలో ఉన్న ప్రత్యేకత ఏంటిది? యవన ప్రాయంలో ఏదైనా నువ్వు రీస్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా నువ్వేం చేయొచ్చు, సంచయించు. నువ్వు ఆలోచించు, నీ యవన ప్రాయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? వేర్ యూ వెన్ యూ ఆర్ టీనేజర్? యవన ప్రాయంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? అది దేవుడు తేలబడుతుంది భవిష్యత్ కాలంలో ఎలా జీవిస్తావు. పసికాలంలో దేవుని ఆలయంలో ఉన్న శమూయేలు యవన ప్రాయంలో కూడా దేవునికి వసడై ఉన్నాడు, ముసలితనంలో కూడా దేవునికి వసడై ఉన్నాడు. అదే తన పిల్లల క్రమావళి వచ్చినప్పుడు ఏమైంది? పిల్లలు నాన్న ఉన్న క్రమావళి నుంచి కింద పడిపోయింది. మంచి పెంపకం దొరికింది, మంచి రీతి కలిగిన అనుబంధం దొరికింది, కానీ ఏం కాలేదు, దేవుని వెతకిన వారై ఉండి కూడా దేవుని వెతకలేని వారిగా మారిపోయి తీరారు. అందుకే నేను చెప్పొచ్చేది, నీ యవన ప్రాయం కాలంలో అప్పుడే నీకు బలం, అప్పుడే నీకు ధైర్యం, అప్పుడే నీ కొరకు ఏదైనా చేసి తీరడానుకున్నా ప్రోత్సాహం ఉన్నది. అప్పుడు చెయ్యలేకపోతే ఇంకెప్పుడు నువ్వేం చేయలేవు, చేసి తీరలేవు. ఒకవేళ అప్పుడు చేయలేని నువ్వు ముసలితనంలోకి వచ్చి దేవునికి నమ్ముకున్నావు అనుకో, అది నిన్ను పట్టి పీడించి తీరుతుంది. హల్లెలూయా. అదే దేవుడు నాతో మాట్లాడారు,
ఎక్కడికి వాక్య పరిచయం చేయడానికి వెళ్ళినా ఎవరు వాక్య పరిచయం చేశారు, నేను వాక్యం రాస్తాను. కారణం ఏంటి? దేవుడు నాతో మాట్లాడిన మాట నువ్వు రాయాలి. కారణం అది నా వాక్య ధ్యానానికి ఏమై తీరుతుంది, పనికొచ్చి తీరుతుంది. నేను అందుకని రాసేసి ఏం ప్రయోజనం అవుతాను, కానీ ఇది రాసేసేటప్పుడు నాకేం అర్థం కాలేదు. కానీ తెలియలేని ముహూర్తంలో, తెలియకూడని ఒక సందర్భంలో ఈ వాక్యం ఏమవుతున్నది, నా హృదయం లోపలికి దిగి వచ్చి నన్ను బలపరిచి తీరుతుంది. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గుడ్డిగా చదవడం కాదు, అది నీ హృదయం లోపలికి వచ్చి తీరాలి. ఇప్పుడు నీకు సౌకర్యం ఉంది, ఇది మోసుకు తీసుకెళ్ళడానికి. ఇలాంటి ఒక కాలం వస్తున్నది, బైబిల్ ఎత్తితే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి దేశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అక్కడ నీవేం చేయలేవు. అక్కడున్న సంఘస్థులు పిచ్చెక్కిపోతారు ఒక్క 10 నిమిషాలు బైబిల్ చదవడానికి. బైబిల్ కన్నపడదే వారికి ఉన్న పౌరస్థితి క్యాన్సల్ అయిపోతుంది. వారికి ఉన్న గవర్నమెంట్ నుంచి దొరికే పద్ధతులన్నీ క్యాన్సల్ అయిపోతాయి. వారి జైల్లో మిగిలిపోతారు, ఉద్యోగం పోతుంది. ఇవన్నీ పోతుందని కూడా తెలిసి ప్రజలు ఏం చేస్తున్నారు, బైబిల్ చదువుకోవడానికి ఆతృత. ఎందుకు వారికి తెలుసు. అందులో కొందరైతే ఉద్యోగాలు పోతే పోని, జైల్లో తింటే 3 పూట తిండి దొరికితుంది కదా, ఇది చదవడానికి ఉన్న అవకాశం దొరికింది కదా. ఎందుకు అలాంటి భారం బరువు తీసుకునేది, ఎందుకంటే రిస్క్ తీసుకునేది? కారణం ఏంటి? ఇది దేవుని యొక్క వాక్యం. ఇది నాకు త్రోవ చూపించేది, ఇది నన్ను నిలకడలోకి నడిపించేది, ఇది నాకు పరలోకానికి నా శరీరాన్ని రూపాంతరపరిచేది. ఈ మట్టి ముద్దని మార్చడానికి దేవుని యొక్క వాక్యానికే కలిగేది. మట్టి ముద్దకు ఒక ప్రత్యేకత ఉంది. మట్టి ముద్ద గట్టి అయిపోతుంది, ఏమవ్వదు, ఏడికి పనికిరాదు. నీకే క్రాక్ వస్తుంది తప్ప ఎవరికి పనికి రాదు. అందుకే మట్టి ముద్ద మీదకి, అందుకే బైబిల్ చెప్తుంది, నీ శరీరం ఏమై ఉన్నది, మట్టి పాత్రగా ఎంత గట్టిగున్నా గట్టి గుద్దితే ఏమైపోతుంది, పగిలిపోతుంది. దాని అర్థం ఆ మట్టి పాత్రలో దేవుని యొక్క సంచయ శక్తిని సంచయించుకొని ఉంచాడంటే దేవుడు ఎంత మాత్రం దాన్ని భద్రపరిచి తీరుతున్నాం. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, వాక్యమే మనల్ని బతికించగలిగేది. వాక్యమే మన జీవితాన్ని ఏం చేసేది, సరిపరుచుకోగలిగేది. వాక్యంలోనే మనం ఏమై తీరాలి, నిలకడత్వం కలిగి ఉండి తీరాలి. ఒక ప్రశ్న నేను మీకు అడుగుతా, యేసయ్య తన రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నారు కదా, రక్తం ఎవరు తీసుకున్నాడు? రక్తం ఎవరు తీసుకున్నాడు? సంఘం తీసుకున్నారు. అయితే మీరు రక్తం తాగినోడా? యేసయ్య తన రక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. అప్పుడు రక్తం ఎవరు తీసుకున్నారు? అది ఎత్తుక్కొని ఆత్మీయతలో పాల్గొడండి. అదే మనకన్నా ఇలాంటి ప్రశ్నలు మనకి రావాలి. రక్తం ఎవరు తీసుకున్నారు? సాతాను తీసుకున్నాడా? అంటే సాతాను చేతిలో కూడా రక్తం ఉందా? మీరు బైబిల్ చేతులు నేర్చుకోండి. ఎవరు రక్తం తీసుకున్నారు? ఎవరికి యేసయ్య రక్తం ఇచ్చి నిన్ను విడిపించుకు తీరాను అన్నది తెలుసుకు తీరితే మనకి ధైర్యం వచ్చి తీరుతుంది, బలం వచ్చి తీరుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుడు ఒక మాట అంటే మాటే, దానికి దేనికి లేదు, రివర్స్ తీసుకోలేదు, అర్థం కాలేదు. దేవుడు ఒక మాట ప్రస్తావిస్తే దానిని దేవుడు ఏం చేయలేరు, వెనక్కి లాగలేరు. దేవుడు తన వాక్కుకు ఏం చేయరు, విపరీత దిశలో ఏం చేయరు, పని చెయ్యరు. అందుకే బైబిల్ ప్రస్తావించేది, నేను ఒక మాట చెప్పి నేను జరిపించకుండా ఉండునా, నేను మానవుడిని కాదు, నేనేం చేయడానికి అబద్ధం. దేవుడు తన వ్యవస్థలో స్థిరుడు. అలాగైతే దేవునికి నమ్ముకున్న వాళ్ళు కూడా దేవుని యొక్క వ్యవస్థలో ఏమై ఉంది తీరాలి. అందుకే బైబిల్ చెప్పేది, దేవుని యొక్క వాక్యములో నుంచి ఎడము గాని కుడి గాని ఒక కోమా గాని ఒక ఫుల్ స్టాప్ గాని ఏం చేయకూడదు, మార్చకూడదు. అర్థం కాలేదనుకుంటా. మారితే ఏమైంది, ఇందులో ఉన్న జబ్బులన్నీ ఇంటికి వస్తాయి. మనం వచ్చిందో లేదో నువ్వే చూసుకో. బైబిల్లో రాయబడిన సమస్త తెగుళ్ళు నీ ఇంటికి పిలుచుకొని వస్తాయి. హలో, అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చేయాలి, ఒదిగి తీరాలి. అందుకే దేవుడు ఆదాము హవ్వలకు చెప్పిన ఒక మాట, ఏ సర్పం మీకు వంచన చేసిందో దానిని నలగొట్టుకు తీరడానికి స్త్రీ శరీరములో నుంచి ఒకడు ఏం చేసి తీరుతాడు, జన్మించుకు తీరుతాడు. ఆ రోజుకి సాతాను వెతుకుతున్నాడు, ఈ స్త్రీ సంతానం నుంచి ఎవడు వచ్చేవాడు. ఈ స్త్రీ సంతానం నుంచి మొదటి వచ్చిన వాడే ఎవడు,
కాయిన్ ఆవేలలో ఇద్దరు పిల్లలు ఒకడి మీద దేవుడు సాతాను కన్నెట్టింది, వాడి జీవితాన్ని పాడు చేసింది. వీడేమో అనుకున్నాడు. అక్కడి నుంచి కాయిన్ దగ్గర నుంచి ప్రారంభించుకు తీరి యేసయ్య వాడికి అర్థం కాలే ఎవరి తలని నలగొట్టుకు తీరుతారు. యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య శిలువ మరణం జరిగినప్పుడే అప్పుడే సాతాను యొక్క తలను దేవుడు యేసయ్య ఏం చేశాడు, పగలగొట్టి తీరింది. అప్పుడు చెప్పిన వ్యవస్థను నెరవేర్చేవాడు, చెప్పిన వ్యవస్థను దాటిపోయేవాడు కాదు. అని దేవునికి బిడ్డగా దేవుని యొక్క ధర్మశాస్త్రం లోపల ఉండడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ చెప్తున్నది అన్యాయాలలోకి వెళ్ళకూడదు అంతే. మరి ఎందుకు వెళ్ళకూడదు? నేను వెళ్తాను ఏంటి అది నువ్వు తన బైబిల్ చెప్పింది నో అంటే ఇట్స్ నో, దానికి ఏం లేదు. మరి పెంపరింపు గిప్పరింపు ఏం లేదు. దేవుని యొక్క వాక్యం చెప్పేది దేవుని బిడ్డలు కాని వారికి ఏం చేయకూడదు, వివాహం చేయకూడదు. అది ప్రస్తావనది. దానికి మనం ఏం చేయకూడదు, ధిక్కరించకూడదు. ధిక్కరిస్తే ఏమవుతుంది, రావాల్సినవన్నీ ఇంటికి వస్తాయి, జీవితాలను పగలగొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే నేను చెప్పేది దేవుని యొక్క వాక్యం మనల్ని దీవెనలోకి నడిపించుకు తీరాలి తప్ప శాపం కింద మార్చుకు తీరకూడదు. అందుకే దేవుని యొక్క బిడ్డలారా వాగ్దానం నెరవేర్చబడి తీరాలా, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి, పాటించే వారై ఉండి తీరాలి. చాలా మంది ఇంట్లో 10 ఆజ్ఞలు పెట్టారు. ఎందుకు పెట్టారో కూడా నాకు తెలియట్లేదు. 10 ఆజ్ఞలు రాసి పెట్టారు. ఎందుకు రాసి పెట్టారు? చూపించడానికి ఎంత పాటిస్తున్నామని తెలుసుకునేడానికి. చాలా చోట్ల వాక్యాలు రాసి పెట్టారు. ఎందుకు రాశారో నాకు తెలియదు. వచ్చినోడికి స్వార్థ, ముందు మనకి స్వార్థ, తర్వాత వచ్చినోడికి స్వార్థ. చెప్పేది వాక్యం నీకు శాపం తెప్పిస్తున్నదా, వాక్యం నీ లోపల ధైర్యం తెచ్చుతున్నదా, వాక్యం నీ లోపల విశ్వాసం తెప్పించి తీరుతున్నదా, వాక్యం నిన్ను దేవునిలో ఎదగనిస్తున్నదా, చంపేస్తున్నదా? చాలా మందికి వాక్యం ఏం చేస్తుంది, చంపేస్తుంది. అది చావుకి కారణం అవుతుంది. కారణం ఏంటిది? ఆ వాక్య పరిమితిలో లేదు కాబట్టి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏం చేయాలి, ధ్యానించే వారికి తీరాలి. వాటి ద్వారా మనం ధైర్యం ప్రోత్సాహం పొందుకునే వారికి తీరాలి. కొందరు ఉన్నారు, ఏదైనా శోధన వస్తే ఈయన దొరికితే చదివేస్తారు, దానివల్ల ఏంటి ప్రయోజనం? కూడా అలా చదివినప్పుడు దొరికింది, యువదాసుని పోసుకున్నాడు, అప్పుడు నేను కూడా చేసుకోవాలా? హలో, వాక్య దివారాత్రం ధ్యానించడానికి ఒక క్రమావళి ఉంది. అయితే ఆదికాండం నుంచి ప్రారంభిస్తే ఆదికాండం లేదు, నేను వెనక నుంచి ప్రకటన నుంచి తిరిగిరా లేదు, మధ్య నుంచి ఇటు నుంచి అటేళ్ళు, ఇటు నుంచి అటేళ్ళు. కొందరికి ఇది లేదు. గత సంవత్సరం ఎన్నిసార్లు బైబిల్ అవగొట్టారు? అది చెప్పాలా సాక్ష్యంగా? నేను బైబిల్ అవగొట్టాను, చదువుకి వెళ్ళిపోయింది కానీ ఏం అర్థం కాదు. చదివింది ఏమైతే పనికి వచ్చి తీరుతుంది. ఒక సంవత్సరం సుమారు మూడు నెలల లోపు ఒక బైబిల్ ఏం చేయొచ్చు, కంప్లీట్ చేయొచ్చు. అర్థం కాలేదు అనుకుంటా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 100 గంటలు ఖర్చు పెట్టుకోగలిగితే ఆడియోలో బైబిల్ వినొచ్చు, ఫ్రీగా వినొచ్చు. ఆడియోలో 100 గంటలు నిద్రపోకుండా 100 గంటలు కంటిన్యూ విన్నామంటే బైబిల్ అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఎందుకు బాబాయ్ బైబిల్ చదవాలని చెప్పేది? బైబిల్ చదవలేకపోతే దీనితో మనకి ఏముండదు, ఏ రీతి కలిగిన అనుభవం ఉండదు. ఎన్ని రోజులైంది వాక్యం నీతో మాట్లాడి, వాక్యం నేను ఆపేసి నేను ప్రశ్నించిన గడియలు ఎన్ని ఉన్నాయి. కానీ ఈ వాక్యం మనకి దీవెన మాత్రం కాదు, ఈ వాక్యం మనకి హెచ్చరిక, ఈ వాక్యం మనకి దిక్కు నియంత్రణ శక్తినిచ్చేది, ఈ వాక్యం మన జీవితానికి ఏమిచ్చేది, గమ్యం ఇచ్చేది, ఈ వాక్యం మన జీవితానికి స్థిరపరిచేది, నిలకడపరిచేది, సహాయపరిచి తీరేది. ఎందుకంటే చెప్పి రావడం ఉద్దేశం దేని ద్వారా మనకి ధైర్యం రావాలి, దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి ధైర్యం రావాలి. నిద్ర మానేనప్పుడు లెగిచి బైబిల్ చదువుకో, బైబిల్ విను, వాక్యాలు విను. నేను మాస్టర్ గారు వాక్యాలు వినమని నేను చెప్తున్నాను, మీకు నచ్చితే మీకు వినండి. వాక్యం చదివి నేర్చుకోవడం కన్నా భాగ్యయుక్తమైన ఇంకొకటి లేదు. నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం దేవుని యొక్క వాక్యంలో ఉన్న విధాయిక మనకేమిచ్చి తీరుతుంది, జయాన్నిచ్చి తీరుతుంది, వాగ్దానం నెరవేర్పించుకొని తీరుతుంది. అందుకే అబ్రహాం గురించి చూడండి, అబ్రహాం దేవుని యొక్క వాక్యంలో నిలకడత్వం కలిగి ఉన్నాడు కాబట్టి యుద్ధానికి వెళ్ళే ప్రక్రియలో దశమభాగం ఇవ్వలేదు అన్న విషయం ఆయనకు అర్థమై మెల్కీసెదెకుకి ఏమి ఇచ్చాడు? మల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం, మల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు, ఈయన ఆయనకి దశమభాగం ఇచ్చాడు, 10వ వంతు ఇచ్చాడు. అప్పుడు దానికి ముందు దశమభాగం లేదా?
దానికి ముందు దశమ భాగం లేదా? దానికి ముందు దశమ భాగం గురించి ప్రస్తావించలేదు. ఎలాగ నీకు అర్థమైంది? వాక్యంతో అనుబంధం ఉంది కాబట్టి. దాని అర్థం వాక్యం నీతో మాట్లాడుతుంది. ఎక్కడ చెయ్యాలి, ఏం చెయ్యాలి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏం చేయాలి? దశమ భాగం కాదు, అన్నింటిలో వాటా ఇచ్చుకోవాలి. ఈరోజు వచ్చిన దానికి ఏది వాటా ఏదని అడిగితే ఇప్పుడు మేము అలాంటివి ఇవ్వాలి. ఎప్పుడెప్పుడు అది బైబిల్ చెప్పేది, నీకెవరు ఉపదేశం నేర్పిస్తున్నారో వారిని ఏం చేయాలి? మంచి పదార్థములు ఇచ్చి తీరాలి. మంచి పదార్థం అంటే మంచి పదార్థం. ఇప్పుడు నీ ఇంట్లో ప్రార్థన పెట్టించారు అనుకో, మీ ఇంట్లో ఏమేమి మంచి ఉన్నాయో లేదు. దేవుడు ఇది చదివితే దేవుడు మాట్లాడతాడు. అర్థం కాలేదు. నీ ఇంటిలో నువ్వు ఎక్కడ పెట్టావు, అందుకే అంత చర్చిలు ప్రార్థన పెట్టారు. ఇవ్వక్కర్లేదు కదా. ఇవ్వక్కర్లేదు అనుకుంటా. అప్పుడు ఏమి ఇచ్చుకోవాలి? నిన్ను నీవు ఇచ్చుకోవాలి. మంచి మాట్లాడితే నువ్వే కదా మంచిగా, నువ్వే ఆదర్శం కదా, నువ్వు ఇచ్చుకోవాలి. అప్పుడు నెక్స్ట్ పని ఏంటి? పని మానేసుకొని బైబిల్ పెట్టుకుని సువార్త చెప్పండి. దేవుడిని ఎలా గిరికించినా దేవుడు నిన్ను ఎలా గిరికిస్తాడా? అందుకే కొత్త నిబంధనలో దశమ భాగం కానుకల లిస్టులు లేవు. దేవుడు చెప్పింది ఏంటంటే అన్నింటిలో నీవేం చేయాలి? షేర్ ఇచ్చుకోవాలి, ఓకరించుకోవాలి. మంచి పదార్థంతో వారిని ఏం చేయాలి? దేవుడికి ఘనపరచులు చేయాలి. మీరు ఇచ్చేవారు, మేము పుచ్చుకునేవాడు. ఇచ్చున్నోడు లెక్క ఉంది, పుచ్చుకున్నోడు లెక్క ఉంది. ఇచ్చుకున్నాడు ఏ మనసుతో ఇచ్చాడు, పుచ్చుకున్నాడు ఏ మనసుతో పుచ్చుకున్నాడు. అర్థం కాలేదు. మొన్న ఇంటికి వెళ్తే అమ్మ భోజనం పెట్టేటప్పుడు చెప్తే, ఇగోరు నేను ఖరీదు బియ్యం కొనుక్కోలేదు, రాసిన బియ్యం. నేను అన్నాను బియ్యమే కదా, ఖరీదైతే ఇది ఏదైనా దిగిపోద్దామా? అది కాదండి అయ్యా, వచ్చిన చేపలు అంటారు, రాసిన అయితే వద్దు, క్వాలిటీ అయితే తింటాం. నాకు అలాంటి ప్రాబ్లం పెట్టలేదమ్మా. లెక్కప్ప చెప్పాల్సిన భయం ఉన్నప్పుడు ఇది ఏది మనకి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే పురుగులన్నీ అందులో ఉన్నాయి. ఏం చేస్తాం? తినక తప్పదు. హలో, ఆ అమ్మ హడావిడి బియ్యం ఏం చేసింది? వేసేసింది. వేసిన ఇందులో ఏమి ఉంది? బియ్యంతో సహా మంచి బియ్యం కూడా ఉంది. మిగతా వాళ్ళు ఎవరు చూడలేదు, కానీ నేను మాత్రం చూసి అన్ని సైడ్ పెట్టి ఆకుల మధ్య కాకుల దాచిపెట్టేది. తిన్నాను, తినిన తర్వాత తెలిసింది. హలో, అప్పుడు నాకు అర్థమైంది ఏంటిది, వీటన్నిటికీ నేనేం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. వాళ్ళు ఏ స్థితిగతులు ఇచ్చారో మనకి తెలియదు. ఎలాంటి పరిస్థితులు దేవుడు దాన్ని లెక్కించి తిరుగుతున్నాడు. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, వాక్యం మనల్ని కొన్ని విషయాలు ఏం చేస్తాయి? కదిపి గుర్తించి మనకు బోధించి సవాలు పెడుతుంది. అలా అడగలిగితే మనకేం కలిగితే ధైర్యం వచ్చి తీరుతుంది, ప్రోత్సాహం వచ్చి తీరుతుంది. అందుకే దేవుడికి బిడ్డలారా, వాగ్దానం నెరవేర్చబడి తీరాల. కొన్నిసార్లు వాగ్దానం జరగట్లేదు అన్న రీతి కలిగిన పట్టింపు వచ్చి తీరుతుంది. అప్పుడే దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేసేది? ధైర్యపరిచేది, బలపరిచేది. దేవుని వాక్యానికి ఉన్న ఎదిరింపు ఎంత గొప్పదో తెలుసా? అన్ని దీనికి ఎదిరే, ఆపోజిట్. దేనికి? ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, మన దేశం దేని ద్వారా నడుస్తున్నది? నాయకుల పరిపాలన ద్వారా. దాన్ని బైబిల్ సమర్థించట్లేదు, తెలుసా మీకు? అర్థం కాదు. మనం ఓటు ఇచ్చేది దేవుని యొక్క వాక్యం ఏం చేయదు. ఇప్పుడు మీకు తెలియలేదు కదా, అదే గొప్ప అద్భుతం. ఇది నేను చదివిన నాకు భయం వేసింది. బైబిల్ ఎలాంటి ప్రభుత్వాన్ని కోరేది తెలుసా? రాజ్య ప్రభుత్వాన్ని కోరేది. ఎలక్షన్ లేదు ఎందులో? బైబిల్లో. చీట్ వేసారని రాసింది. చీట్ వేయలేదా? ఎలాగేశారు? ప్రార్థన చేసి చీటి పేర్లన్నీ వేశారు. తర్వాత దేవుని ఆత్మశక్తికి లోబడి, దేవా నీకు సహాయం చేయము, దేవా నీవు నిర్ణయించబడిన వ్యక్తిని మాత్రమే మేమేం చేయాలి? ఎన్నుకున్నారు. ఎవరిని ఎన్నుకున్నారు? 1200లో మత్తాయియాస్ అని చెప్పిన వ్యక్తిని గురించి ఎన్నుకున్నారు. రైట్. ఇంకెక్కడైనా మత్తాయి పేరు మనకు కనిపిస్తున్నా బైబిల్లో? అర్థం కాలేదు. ఎన్నుకున్న రోజు మాత్రమే పేరు కనబడుతుంది తప్ప తర్వాత ఎప్పుడు వాడి పేరు. అప్పుడు మీకు ఎప్పుడు సందేహం వల్ల ఈ 12వ వాడి శిష్యుడు ఎవడు?
మనం బైబిల్ చదువుకొస్తేనే మనకు అర్థమై ఆ 12వ శిష్యుడు ఇంకెవడు కాదు, పౌలే. కారణం ఏంటిది? యేసయ్య చెప్పిన దానికి ఉన్నదాన్ని, యేసయ్య నిజ శరీరంలో ఉన్నది చెప్పిన ఆ విషయములో సాన్నిధ్యతలో పౌలు లేకపోయినా పౌలు దానిని ఏం చేసిన వర్ణించుకు తీరాడు. అందుకే చాలా చోట్ల చెప్తున్నా, ఆత్మ ద్వారా నేను పొందుకునేది నేను చెప్తున్నాను. శరీరము ఆయన యేసయ్యతో లేడు, శరీరం కాని దాంట్లో ఆత్మలో యేసయ్యలో ఉండి. హల్లెలూయా. ఎలక్షన్ రాంగ్ అయిపోతే రాంగ్ వ్యక్తి రాంగ్ అయిన చోట్ల వచ్చి దూరువారు. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే దివారాత్రం దేవుని యొక్క వాక్యం ధ్యానించాలి. అన్నింటికీ జవాబు దేవుని యొక్క వాక్యం. నేను ఎప్పుడు లోటా పట్టుకొని ఎక్కడికైనా ప్రార్థనకి లోటా పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళి నాకు ఎప్పుడు ఒక వాక్యం గుర్తుపడుతుంది. ఏమని? నీ దేశాన్ని నీవేం చేయకూడదు, మనం వేసి అలా వేసి వెళ్ళిపోకూడదు, పార తీసుకెళ్ళి దాన్ని తప్పెట్టి పెట్టు. ఇది ఎప్పుడు నాకు గుర్తు వస్తుంది. ఎందుకు గుర్తు వస్తున్నది? నేను చేసే పని ఏమనుకుంటున్నాను, దేశానికి ఏం చేస్తున్నాను, కొంపు తీసుకొస్తున్నాను. బైబిల్ దాన్ని చెప్తుంది, నీ దేశానికి కొంపు చేయడానికి కాదు, నీ దేశంలో దేవుడు నా సంచారించిన దేవుడు, దేవుని యొక్క సాన్నిధ్యత దిగి వచ్చిన చోటికి శుభ్రపరచాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పిన దేవుని యొక్క వాక్యము మనకి ధైర్యం ఇచ్చి తీరుతుంది, హెచ్చరిక ఇచ్చి తీరుతుంది, ఎక్కడ ఏం చెయ్యాలో అన్నది మనకి ఏం చేస్తుంది, నేర్పించి తీరుతుంది. చదివినప్పుడు విశ్వాసం ద్వారా యోషువ తన ప్రజలతో ఏ ప్రయాణమైన ప్రయాణంలో వారికి ఎదురుగా ఎవరు వచ్చారు, యోర్దాను నది వారికి ఏమైతే ఎదురుగా వచ్చి తీరింది. అప్పుడు వారు చేసిన ప్రణాళిక ఏంటో తెలుసా? ఆ ప్రవహించుచున్న ఆ జలధార మధ్యలోకి యేసయ్యను మందాసముగా మోసుకు తీరి విశ్వాసం ద్వారా వాడు అడుగు పెట్టేసరికి యోర్దాను వారికి ఏమిచ్చి తీరిందో త్రోవ ఇచ్చి తీరింది. దేవుని యొక్క వాక్యం నీలో ఉండి తీరితే నువ్వు ఎవరిని మోస్తావు? యేసయ్యను మోస్తావు. ఎక్కడెక్కడ యేసయ్యను మోసి తీరుతావు, ఎక్కడెక్కడ నువ్వు ప్రయాణమై తీరుతావో అక్కడక్కడికి సిలువ మోస్తామని చెప్పలేదు, యేసయ్యను మోసి తీరుతావు. యేసయ్యను మోసి తీరడం వలన గాడిదకి కలిగిన లాభాలేంటిది? గాడిదకి ఏం దొరికింది? మంచి త్రోవ దొరికింది. త్రోవ దొరకడం మాత్రం కాదు, బీరువాలో కూడా దాచి ఉన్న సీరలన్నీ బయటకు వచ్చింది. చెట్టు కొమ్మల మీద ఉన్న చెట్టులో ఉన్న కొమ్మలన్నీ వీధి మీదకి వచ్చింది. ఎప్పటి వరకు గాడిదకి దొరకలేదు, ఊరేగింపు దొరికి తీరింది. అదే గాడిద యేసయ్య లేకుండా అక్కడికి వచ్చారు అనుకో, చేతకు బాధ వేస్తారు. దాని అర్థం యేసయ్యను మోసి తీరే తట్టుకున్న గాడిదనని. I am a donkey carrying Jesus Christ. యేసుక్రీస్తు వారిని మోసుకు తీసుకెళ్ళే దేవుని యొక్క అభిషక్తుడు, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం వాడబడిన వాడు. డోంకీ గాడిదని చెప్పి ఈ పదాలు ఏం చెప్పు? దేవుని యొక్క పరిచర్యను నడిపించుకో. డోంకీ. హల్లెలూయా. దేవుని విశ్వాసము ద్వారా యేసయ్యను మోసుకు తీరారు కాబట్టి. విశ్వాసం అంటే ఇంకేం కాదు, సాక్షాత్ ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ద్వారా వ్యక్తి. ఎలా మనకు విశ్వాసం వచ్చేది? దేవుని వలన. మొదట విశ్వాసం వస్తుందా? దేవుని యొక్క సత్యవాక్యం వింటే విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క సత్యవాక్యం వింటే మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం దేవుడు మన లోపల ఇచ్చేదే. ఆ వచ్చిన విశ్వాసాన్ని ఏం చేయాలి? పెంచాలి, తప్ప చంపకూడదు. ఇంటికి చదివితే విశ్వాసములో పోరాడి జీవించి గెలుపు సాధించి మరణించిన సద్భక్తులు, విశ్వాసములున్న వీరుడు. విశ్వాసములున్న వీరంటే విశ్వాసం వారికి అప్పగింపబడింది. ఆ విశ్వాసాన్ని వృద్ధిపరిచారు, ఆ విశ్వాసమును నిలకడగలిగారు, ఆ విశ్వాసమును మరణించారు, ఆ విశ్వాసాన్ని దేవుని చేతికి తిరిగి ఇచ్చేసేపోయారు. అప్పుడు ఏ విశ్వాసం నీకు వినికిడిలో బలం ఇచ్చింది? ఆ విశ్వాసానికి పెంచావా, చెప్పావా? అందుకే కదా ఒక వ్యక్తి ఏదైతే దేవా నా సందేహాన్ని, నా అపనమ్మకాన్ని నాలో నుంచి ఏం చెయ్యి. ఎన్నిసార్లు మీరు అలా ప్రార్థన చేశారు? రోజు చెయ్యాలి ఆ ప్రార్థన. కారణం ఏంటిది?
మన పరివేశం మొత్తం అపనమ్మకం చెందించే. మీరు ఇప్పుడు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, న్యూస్ పేపర్ అన్ని చదువుతున్నాం, అన్ని నిజ న్యూసా? సగం చెప్పి సగం మింగేస్తున్నాం. అప్పుడు అది చూస్తే మనకేమవుతుంది? నమ్మకం చెప్పే ఏదైనా ఒకటి ఉందా? నమ్మకం చూపించేది ఒక్కటి లేదు, నమ్మించేది ఏదీ లేదు. బ్యాంక్ మీకు నమ్మించేదా? మీరు బ్యాంకులో దాచి పెడుతున్నారే, ఒక ఒక గుద్దు వచ్చింది అనుకో, నువ్వు వేసింది ఏది నమ్మకయుక్తమైనది కాదు. దేవుని యొక్క వాక్యం ఆత్మీయత తప్ప ఇంకేది నమ్మడానికి యోగ్యం చెందేది కాదు. అందుకే కదా దేవుని యొక్క దూత దేవుని దగ్గరికి, మరియ దగ్గరికి వచ్చి చెప్పిన మాటకి ఆమెలోకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. అందుకే ఆమె ఒక ప్రశ్న అడిగింది, సందేహంతో అడగలే, విశ్వాసంతో అడిగింది. దేవా, ఇది ఏ రీతిగా జరిగి తీరుతుందో, దీని వెనకాతలు నా అదృశ్యమైన ఆ ప్రక్రియ ఏంటి నాకు ఒకసారి బోధించండి. ఎందుకు అడగడానికి? ఇక్కడ సందేహం రావడానికి, విశ్వాసం రావడానికి. నేను ఇన్నాళ్ళు ఈ అదృశ్యమైన దేవుని సేవించాను, తన పేరు పలికాను. ఈ అదృశ్యమైన అమానుషిక శక్తి ద్వారా జరిగే ఈ ప్రక్రియ ఎట్టా జరిగి తీరేది, నాకు కాస్త ఏం చేయండి, రివీల్ చేయండి అని దేవునికి చెప్పింది. ఆమె విశ్వాసం మనకు ఉంటే ఎంత గొప్పగా ఉంది. అందుకే దేవుడు ఆమెకి, దేవుని యొక్క దూత ఆమెకి ఏం చేశారు? వివరాలన్నీ ప్రస్తావించి బయలుపరుచుకొని చెప్పారు. అది సందేహబద్ధంతో కాదు, విశ్వాసాన్ని అప్పగించుకు తీరేంతటిగా, విశ్వాసంలో వృద్ధిపరచుకు తీరేంతటిగా. అందుకే నేను చెప్పొచ్చే మాట, క్రీస్తును మోస్తే నీ లోపల నుంచి వచ్చేది విశ్వాసపు మాటలే, నీ నడవడిక విశ్వాస నడకే, నీ అద్భుతాలు విశ్వాసానికి ఆధారమే, నీ గమ్యం విశ్వాసానికి ఉన్న లక్ష్యముగా మారు. క్రీస్తును విశ్వాసంగా మోసుకుంటే, క్రీస్తుని విశ్వాసంగా మోసుకుంటే నువ్వు రోగి కావచ్చు, టీబీ రోగి వచ్చినట్టుగా దగ్గుకోవచ్చు. అప్పుడు కూడా నీ నోరు నుంచి ఏం ప్రస్తావన వచ్చేది? మట్టి ముద్దకే ఇవన్నీ జరిగేది, నా ప్రాణాత్మకి దగ్గు నా ప్రాబ్లం ఏంటంటే ఈ మట్టి ముద్ద బాగుండాలి. ఈ మట్టి ముద్దను ఏం చేయడానికి? సుఖపరచుకు తీరడానికి ప్రతి ఓడి కోరిక. ఎన్ని ఉపవాసాలు చేసేస్తారో జబ్బులు పోవడానికి. మట్టి ముద్ద కోసం ఎంత ప్రయాసమా? మట్టి ముద్ద కాదు, ఏ ప్రాణాత్మను సంరక్షించుకో. అదే మనల్ని ఏం చేసుకోగలిగి తీరేది? ఈ ధరి మార్పించి ఆ ధరికి తీసుకెళ్లి తిరగడానికి అందుకే అందచందాలైన బట్టలు కొనుక్కో. నేనేం చెప్పాలి? నీ పిచ్చది. నేను దాని మీద అధికంగా ఏం చేయను, ప్రాధాన్యత ఇచ్చుకోను. అందుకే నేను నిబంధన తీసుకు, నేను నా సొంత ఇష్టంగా వెళ్ళి ఏ బట్టలు ఏం చేయకూడదు, కొనుక్కునే ఒక ప్రక్రియ తెచ్చుకోకూడదు. దేవా, ఇంకా చేత కాకపోతే కొనుక్కోవాలి తప్ప, లేకపోతే నేను నా మీదకి ఆ పిచ్చి రాకూడదని చెప్తాను. ఎందుకు? నా పిచ్చి లోనికి వచ్చేస్తే ఊర్లో ఉన్న బట్టలన్నీ నా ఇంటికి వచ్చేయాలన్న దురాత్మ నా ఇంటికి వచ్చారు. హలో, అందుకే నా బీరువా ఎప్పుడు నింపుతున్నా, నేను అప్పుడప్పుడు ఖాళీ చేస్తూ ఉంటాను. లేని ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఏం చేస్తాను? ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మనం దాని విషయం మన చింత పడక్కర్లేదు. ఎల్లాసన సరుకుకి వెళ్ళి తీరితే నా విశ్వాసం ఎదుగుదలలోకి వచ్చింది. ఏసయ్య నీ లోపల మందాసాన్ని మోసుకోగలిగి తీరితే, విశ్వాసం నీ మోసుకోగలిగి తీరితే, విశ్వాసమే నీకేం చేస్తుంది? నీకు అడుగుడాలలో సహాయపడేసిన త్రాణినిచ్చుకోగలిగి తీరుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, విశ్వాసములో నిలకడత్వం కలిగి ఉండి తీరాలి. ఇప్పుడు మీ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత మాత్రం ఉందో ఒకసారి విచారించండి. అబ్రహాముకు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు ఎంత విశ్వాసం వచ్చి తీరుందో. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయం చూడవచ్చు. అబ్రహాముకు దేవుడు యజమాడైన దేవుడు వచ్చి దర్శనముందు, కలయందు దర్శనముందు ఆయనతో మాట్లాడేసరికి ఉన్న ఊరు, దేశం, పొలిమీరు, సగం ఆస్తి మొత్తం నేను ఇక్కడ ఇన్ ఫెయిత్ వాట్ డిడ్ యు లూజ్? విశ్వాసం కొరకు నువ్వు వదులుకున్నది ఏంటిది? అందుకే విశ్వాసం లేదు. అన్నీ వదిలేసుకొని ఎలా మంచిది? దేవుడు చెప్పి వదిలేసుకో, శాపలేకపోతే నువ్వు పట్టుకొని తెలుసు, దాంట్లో ప్రాబ్లం లేదు. దాని అర్థం విశ్వాసం పొందుకు తీరాలంటే వదులుకోవాల్సిన వాటిని మనం ఏం చేయాలి? అగ్గిపోవాలి. అందుకే ఏసే దగ్గరికి వచ్చి, నేను శిష్యులు అయిపోవాలి, ఏం చేయాలి అంటే
ఆయన ఏసై చెప్పి వెళ్ళి ధర్మశాస్త్రం నెరవేర్చున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, దేవా మీరు పసిపాలుగా ఉన్నప్పుడు నేను ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలన్నీ నేనేం చేస్తున్నాను మాట్లాడుతున్నాను. బచ్చాగా ఉన్నప్పుడు చేశాను. అంటే ఇప్పుడు బచ్చా కాదు, ఇప్పుడు ఎదిగినోడు. ఎదిగినోడికి ఏసై చెప్పారు, అయితే ఒక పని చేయి, ఉన్నది ఇప్పుడు ఉన్నది ఏం చేయి, ఇప్పుడు నీకు ఉన్నది ఎవరికి? అప్పుడు ఎంతమంది పేదలు ఇక్కడ పంచి పెడతాడు? మీరు పంచిపెట్టే విషయం అది ఓకే, నేను అంటున్నాను ఓకే, మీరు ఆ చోట్లో ఉన్నారు. పేదలకు పంచి పెట్టమని చెప్పారు, ఎవరికి నేను పంచి పెట్టాలి? అప్పుడు అది కూడా ఎవరు అడుగుతాడు? ఎవరికి నేను పంచి పెట్టాలి? ఏ వ్యక్తికి నాది నేను చెల్లించుకు తీరాలి. అప్పుడు అది దేవుడు చెప్తారు, ఎందుకు నువ్వు ఎవడెవడికి మోసం చేసావు అవన్నీ లిస్ట్ దేవుడు నీకు చెప్తారు. ఇప్పుడు కూడా లిస్ట్ నీ ఇంటికి రాలేదంటే నువ్వు ఏసైని కాదు మోసేది ఇంకెవడో మోతున్నావు, అర్థం కాలేదు. ఇప్పటికి కూడా లిస్ట్ పేపర్ నీ ఇంటికి రాలేదంటే, ఎవరి దాడిని ఇచ్చుకోవాలన్న లిస్ట్ పేపర్ రాలేదంటే నేనేం చేసుకోలేదు, మీరు లిస్ట్ పేపర్ సంపాదించుకోండి. చక్కగా లిస్ట్ పేపర్ చెప్పలేదు, ఆయన లిస్ట్ పేపర్ వచ్చింది కాబట్టి ఆయన ఇచ్చుకున్నాడు. ఈయనకి లిస్ట్ పేపర్ రాలే, అందుకు వీడికి ఏం కలిగింది? ఇవన్నీ ఇచ్చేసి నేను ఏసైనా ఎలా వెంబడించేది? ఇవన్నీ ఇచ్చేస్తే ఏం జరిగింది? వీడేమైపోతాడు? ఆస్తి లేకుండా రాత్రి ఎక్కడ పడుతుంటాడు, రాత్రి ఎక్కడ పడుతుంటాడు, రాత్రి ఏం తింటాడు. మొత్తం ఇచ్చేస్తే ఇచ్చేసాడు, మొత్తం ఇచ్చేయమన్నారు కదా, ఏది ఉంచమని చెప్తారు కదా. నీకు ఉన్నది మొత్తం ఏం చేయాలి? ఇచ్చేయమని చెప్తే ఇంకా ఏం లేదు. అలా కట్టుకున్న బట్టలు తప్ప ఇంకేమాడి చేతిలో సరణంలో లేదు. అప్పుడు వీడు ఏం చేస్తాడు? ఇండైరెక్ట్గా ఏసే దగ్గరికి వస్తాడు. ఏసే నాకు రేట్ లేదు కదా, ఇక నువ్వే నాకు శరణం, నీ వెనకాలనే నేను వస్తాను. ఇది విశ్వాస జీవితం. హలో, హల్లెలూయా. ఈ విశ్వాస జీవితం అన్ని ఇచ్చేసి ఇప్పుడు ఎవరన్నా కదలా ఏం కోరేడు? ఏసకి శిష్యుడని కోరేడు. అలా కాలేదు, నేను మంచి శిష్యుడు. అప్పుడు మనం శిష్యుడు, మనం విశ్వాసం కాబట్టి విశ్వాసం మాత్రం ఉంచి మిగతా సామాన్లు ఉంచవచ్చు. అందుకే ఏ విశ్వాసం కూడా శిష్యుడు అయ్యేది మనకు కనబడలేదు. శిష్యత్వం గురించి సంఘాలలో వాక్య పరిచయం చేస్తే చర్చి సంఖ్యలు తగ్గిపోతాయి. శిష్యత్వం అంత కఠినమైనది, అంత కఠోరమైనది, అంత వేదన చెందినది. దాన్ని కూడా మనం ఏం చేయొచ్చు? అలవాటు చేసుకోవచ్చు. విశ్వాసం కన్నా శిష్యుని పదవిలోకి ఏం చేయొచ్చు? సంఘ బిడ్డలు మారి తీరవచ్చు. అప్పుడు నేను చెప్పిన అనుకున్న ఉద్దేశం ఇదే, విశ్వాసం లోపలకు వచ్చి తీరితే విశ్వాసం వాగ్దానముగా నీ కొరకు త్రోవకు తిరగడానికి ప్రారంభించగలిగి ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎవరిని మోయాలి? యేసయ్యను మోయాలి. కోటి తీసావా, బయట తీసావన్నా కదా, యేసయ్యను మోసావా లేదా? ఆడవాళ్ళు ఎంత పాపమైన నీకై మోసాను. మనం ఎన్ని మోసాం? అదో ఓ బియ్యం బస్తా మోసేసి ఇంటికాడ వారికి వెళ్ళమని చెప్తే చూడాలా ఎన్ని తిట్టున్నట్టు ఆడదు. ఓ బియ్యం బస్తా మోయడానికి ఏం కాదు. పోయిన రోజు ఉపవాసంలో ఉన్నప్పుడు నేను బియ్యం బస్తా మోసుకున్నాను, ఫుల్ ఫాస్టింగ్, ఏం తినాలి, మంచినీళ్ళు కూడా తాగలే. పొద్దున పడుకుని లేటుగా లేచేసరికి టైం అయిపోయింది 9:30. ఇంకేటి చేస్తాం, బ్రష్ చేసేసాం, మరి నీళ్ళు కూడా తాగడానికి వీలు కుదరలేదు. అది మోసేసరికి నేను ఒకటే కోరాను, దేవా నువ్వు సిలువ మోసావు, ఇది నా చేత మోయించలేవా? మోసి మొత్తం తీసుకొచ్చిన తర్వాత అన్ని తిప్పి చివరికి వచ్చినప్పుడు ఒకరు వచ్చాడు, అయ్యా ఎలా ఇట్టావు అయ్యా, ఫాస్టింగ్ ఉన్నావు కదా. ఏమో తెలియదు, ఇంతకుముందు పెట్టింది తెలుసు. వచ్చేది యేసయ్యను మోసి తీరితే మందాస నీకేమనిపించదు, బరువు అనిపించదు. కొందరికి యేసయ్యను మోయడమే. హలో, పోయిన రోజు ఎక్కడ నిందయిందే, మీరందరూ ఇంటికి తీసుకెళ్ళారు. ఎంతమంది ఇంటికి తీసుకెళ్ళలేని వాళ్ళు ఇంటికి వెళ్ళి మోసుకెళ్ళి ఇచ్చారు? మీరందరూ తీసుకున్నారు, గుడ్, వెరీ గుడ్. అక్కర్లేదని చెప్పేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోయినోడు ఇంటికి వెళ్ళి, తమ్ముడు మీరు కూడా ఉందరా నాయన అని చెప్పినాక మనం ఉన్నాం. నా దగ్గరకు వచ్చి చెప్పిన ఫస్ట్ ఇదే అడిగారు, వాళ్ళు ఇల్లు వాళ్ళకి ఇచ్చారా? వీళ్ళు అయ్యా మర్చిపోయినయ్యా
గుర్తుకు రాలేదు? మనందరం ఒక కంచెం నుంచి తిన్నాంగా, ఎందుకు గుర్తుకు రాలేదు? క్రీస్తు నీకు గుర్తు పెట్టలేదు, నాకు గుర్తు పెట్టాడు. నేను అన్నాను నెక్స్ట్ టైం నేను ఉంటాను, నేను అందరికి పంచి పెడతాను. ఎవరికి దొరకలేని ఒక స్థాయి ఉండకూడదు, అందరికీ అది దొరకాలి. నేను మాత్రం దీన్ని ఆనందిస్తే ప్రయోజనం. ఆ మనిషి ఏదో పని ఉందో లేకపోతే అక్కడ లేకపోతే అది ఇట్లా ఎవరు తినరని చెప్పేసి నచ్చగా తీసుకెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ అది తీసుకెళ్ళి ఆయన ఏం విశ్వాసం కాదు. ఓ నాయుడు వీళ్ళు నా కోసం ప్రార్థన చేయడం మాత్రం కాదు, వీళ్ళు నాకు ఏం చేసేవాళ్ళు, నా పాఠానికి కూడా గుర్తు పెట్టేవాళ్ళు. అప్పుడే ఏసైనా మోస్తేనే అందరికి పంచి పెట్టాలన్న మనసు వచ్చేది. ఏదైనా మోయలేకపోతే అన్ని మా ఇంటికి వచ్చేది, అన్ని నాకు మీరు అన్నింటికి పోయి అన్నీ నా ఇంట్లో. నేటికి అది నీకు బాగానే ఉంటుంది, తర్వాత అది చెత్త అయిపోద్ది. దానికి మించిన సామాను వస్తాయి, ఇప్పుడున్న సామాను చెత్తే. అదే కాలేదు. ఇప్పుడు నీ ఇల్లు ఉందే, నీ ఇల్లు కన్నా గొప్ప ఇల్లు ఒకటి దొరికితే నీ ఇల్లు చెత్త అయిపోద్ది. ఇప్పుడు నువ్వు ధరించుకుని మీరు వాళ్ళు పెట్టుకున్న బట్టలు ఉన్నాయే, దానికన్నా ఖరీదైనది వస్తే అది చెత్తే. అర్థం కాలేదు. ఇది వెలిగితే జీవితం బాగుపడిపోతుంది. అందుకే నా మాటలు నేను ముగించాలనుకోవచ్చు. ఎవరిని మోయాలి? విశ్వాసం అన్న క్రీస్తును మనం మోసి తీరాలి. క్రీస్తును మోసుతున్న రాయబారులమే. అందుకే యెహోషువ అడిగితే చెప్తారు, మేము క్రీస్తు ఉన్న మందాసాన్ని మేము మోసి తీరాము, దాని వలన ఎర్ర సముద్రం నీలైపోయింది, ఆగింది, మాకు త్రోవ ఇచ్చి తీరింది. అందుకే విశ్వాసంలో ఉన్నవాడు చెప్పుకోవచ్చు, నేను ఎంతవరకు నడిచి వచ్చింది, విశ్వాసం నన్ను నడిపించుకొచ్చి తీరింది. ఇంతవరకు నేను వచ్చి తీరడానికి నా బుద్ధి, నా శక్తి, నా స్తోమత, నా ఆరోగ్యం, నా పలుకుబడి నాదే కాదు, కేవలం యేసయ్యను మోసినందుకు బెనిఫిట్ గా దొరికిన దీవెనలని మనం ఏం చేయొచ్చు, ఆర్భాటంగా చెప్పుకు తీరొచ్చు. అలా చెప్పిన వారికి అద్భుతం ఏమనిపించదు, ఒక పిచ్చిగా మారదు. అద్భుతం అంటే ఒక పిచ్చి ఏడిది, దాని పాట కూడా ఒక అద్భుతం చేయమయ్యా ఒకటే చాలా అద్భుతాల ప్యాకేజ్ అయింది. అంటే ఇప్పుడు ఒక అద్భుతం అంటే దాని అర్థం నీ లోపల అద్భుత పిచ్చి దేవత రాలేదు. ఇప్పుడు నీకు అద్భుతం అయితే మరొకసారి నీకు అద్భుతం, ప్రతి నిమిషం నీకు ఒక అద్భుతమే. ఎవ్రీ సెకండ్ ఊపిరి వెళ్తుందే ఆగలేదే, అద్భుతం. రక్తం ప్రవహిస్తుంది ఆగలేదే, అద్భుతం. రక్తం గడ్డ కట్టలేదు, అద్భుతం. తిన్నది ఆగిపోలేదే, తిన్నది బయటకు వచ్చింది, అద్భుతం. అదో దాని అర్థం అద్భుతాలు రోజు జరుగుతున్నాయి. అద్భుతం కొరకు మనం పిచ్చెక్కడం కాదు, అద్భుతం యేసయ్యను మోసిన వాటి జీవితం ఆటోమేటిక్ జరుగుతుంటది. దాని మీద మనం గురి పెట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. అందుకే అద్భుతం అద్భుతం అని అక్కడ యేసయ్య, ఇక్కడ యేసయ్య, అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, అక్కడ పెరుగు, ఇక్కడ పెరుగు, ఎందుకో రోజు అద్భుతాలే జరిగి తీరుతున్నది. అద్భుతం పిచ్చి కాదు, అద్భుతం నా విశ్వాసానికి ఆధారం. నేను క్రీస్తును మోసి తీరితే, నాలో క్రీస్తుని తీరితే, నేను క్రీస్తు వాక్యములో ఉండి తీరితే అద్భుతాలు నాకు తెలియకుండానే. ఒకటి, రెండు, మూడు అద్భుతాలు కావాలని కోరక్కర్లేదు. నేను కోరకుండానే అద్భుతం చేయగలిగిన అద్భుత మంత్రి ఆయను. చెప్పిన ఒక మాట, విశ్వాసం ద్వారా మేము అడుగెట్టాం, విశ్వాసం ద్వారా మేము స్వతంత్రించాం. అందుకే వాగ్దానాలు నెరవేరినప్పుడు రావాలంటే ఏం కావాలి? విశ్వాసం ఉండాలి. ఇప్పటికీ పరిశోధించు, నీ విశ్వాసం యొక్క కాటా ఎంత ఉంది? విశ్వాసానికి అవిశ్వాసానికి ఉన్న కాటాలు ఏ కాటా పైకి ఉంది, ఏది కిందకుంది? ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ఒకసారి నీలో నీవు విచారణ చెంది దేవుని యొక్క సన్నిధిలో ఒక ఒప్పందంలోకి రా. ఏ కాట? విశ్వాసం అన్న కాట, లేకపోతే అవిశ్వాసం అన్న కాట సందేహాన్ని తీసుకొచ్చి నీ జీవితాన్ని నడిపించి తీరుతున్నాను. అబ్రహాం జీవితంలో విశ్వాసం అన్న కాట లేకపోవడం వలన, సందేహం అన్న కాట రావడం వలన ఆగారం ఇంటికి తీసుకొచ్చారు. ఇష్మాయాలు వచ్చింది, అది ఒక విపరీత గోష్ఠిగా గోత్రముగా నేటికి కూడా సమస్యగా మారి తీరింది. అపనమ్మకంతో విత్తిన విత్తనం నేటికి కూడా దాని ఫలం ఇచ్చి తీరుతున్నది. ఈ రాత్రి గల విశ్వాసముతో ఉన్న విత్తనం, విశ్వాసములో నీవు దేవుడికి నమ్ముకున్న ప్రయోగం ఈ కాలంలో ఎంత మాత్రం దానికి ఉన్న ఫలితాన్ని ఇచ్చి తీరింది. ఈ పగటి గల ఒకసారి విచారణ చెంది తీరండి.
విశ్వాసంలో నిలకడత కలిగిన యెహోషువ దేవుడు చెప్పిన వాగ్దాన నగరములో, దేవుడు చెప్పిన కనాను దేశములో విశ్వాసంతో అడుగుపెట్టి తీరాడు. విశ్వాసంలో అక్కడ ఉన్న పంటలను అనుభవించుకోగలిగి తీరాడు. విశ్వాసంతో అక్కడ ఉన్న శ్రేష్టతను అనుభవించుకోగలిగాడు. విశ్వాసంతో ఉన్న సాక్ష్యం చెప్పగలిగి తీరాడు. విశ్వాసంతో ప్రజలను అక్కడ తోడుకోగలిగి తీరాడు. చివరిగా బైబిల్ ప్రస్తావించే ఒక మాట, విశ్వాసంతో ఆయన కనాను దేశములో విశ్వాసం ఉన్నవాడిగా నిలకడత్వం కలిగి తీరాడు. ఈ పగటి వేళ దేవుని బిడ్డలారా ఒకసారి విచారించండి, నీ వాగ్దానం నెరవేర్పులోకి వచ్చిందా? యెహోషువతో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని కనాను దేశం వరకు తీసుకొచ్చి కనాను దేశంలో ఉండి మంచి ఆరోగ్యంతో ఆయుష్తో ఆయన తన ప్రాణాన్ని ముగించుకున్నాడు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశోధించుకుని దేవుడి యొక్క వాక్యానికి విధాయత చూపించి తీరుతున్నామా? నాయకులకు విధాయత కలిగించి చూపిస్తున్నామా? దేవుని యొక్క మాటలకు విధాయత కలిగించి చూపించున్నాం. విశ్వాసంలో నిలకడతో కలిగి తీరాలంటే మన వాగ్దానాలన్నీ నెరవేర్పులోకి తీరుతాయి. సమర్పించుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుల మహమ్మద్రా దేవానికి తిరిగి వస్తున్నాం. ఎవరైనా ఈ పగటి వేళ నీ సన్నిధిలో మేము కలిసి నేను ఆరాధించుటకు, నేను బలపరచు, నేను దాపరచుటకు ఇచ్చిన మంచి కృపమాశ్చర్యపడే వారికి స్తోత్రం. అనేక విషయాల కొరకు ఆనంద చేయుటకు, విజ్ఞాపన చేయుటకు నీ సన్నిధిలో దేవ మనసిప్పి తీరుటకు దేవ సౌందర్యం సదుపాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. మమ్మల్ని ఇక్కడ దీవించండి, ఆశీర్వదించండి. యెహోషువ దేవ విశ్వాసం దేవుడు ఆయన వాగ్దానం చేసిన వాగ్దానం నేను నెరవేర్పులో కొంచెం తీరడానికి ఆయన చేసిన ప్రణాళికలన్నీ మా జీవితంలో కూడా జరిగి తీరటకు దేవ సహాయం దయచేయండి. దేవాదానికి మాకు విశ్వాసం కావాలి, దానికి దేవుని యొక్క వాక్యోపదేశం మాకు కావాలి, దానికి మాకు నాయకుల బోధకుల పరామర్శం మాకు కావాలి, దానికి మాకు జీవిత గమ్యము దేవాన్ని ఇచ్చి తీరాలి. వాటిని కూడా ఒకసారి పరీక్షించుకుని తేదీ చూసి వాటిలో ప్రయాణమై తీరుటకు దేవ సహాయం దయచేయండి. అదే రీతిగా మేము ప్రార్థన చేసిన సకల విషయంలో దేవుని కల్పించి సహాయం దయచేయండి. దేవునితో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగిన తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఇక్కడ వచ్చిన సద్భక్తులతో దేవాన్ని దేవుడు నన్ను దీవించుకున్నాక అందరికీ వందనాలు. సాయంత్రం 5:30 ఇక్కడ ప్రారంభం ఉన్నది, బైబిల్ స్టడీ అవుతుంది. సంఘంలో